డి స్టూడెంట్స్, ఇటీవల ఏపీపీఎస్సీ రిలీజ్ చేసిన గ్రూప్ 2 నోటిఫికేషన్లో సివిక్ సెంటర్ స్టూడెంట్స్ శివకుమార్ అదేవిధంగా గోవర్ధన్ వీళ్ళిద్దరు ఎగ్జిక్యూటివ్ పోస్టులు కొట్టారు. శివకుమార్ వచ్చి మనకి డిప్యూటీ తహసీల్దార్ సర్వీసు సాధించారు. అదేవిధంగా గోవర్ధన్ వచ్చి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, ఇది కూడా మనకి ఎగ్జిక్యూటివ్ పోస్టు. వీళ్ళిద్దరు ప్రయాణం ఏ విధంగా స్టార్ట్ అయింది, వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళ నేపథ్యం ఏంటి, ఏం చదువుకున్నారు, ఎందుకు ఇట్లాంటి కాంపిటీషన్లోకి ప్రిపేర్ అవ్వాలనుకున్నారు, టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కానీ ఆల్రెడీ గ్రూప్ 4 సర్వీస్లో మనకి గోవర్ధన్ సార్ ఉన్నారు. అదేవిధంగా శివకుమార్ కూడా మనకి పంచాయత్ సెక్రటరీగా పనిచేస్తూ ప్రిపరేషన్ సాధించవచ్చా, చేయొచ్చా, కంటిన్యూ చేయొచ్చా, అసలు ఇలాంటి గ్రూప్ 2 ప్రిపరేషన్లో మైండ్ సెట్ ఏ విధంగా ఉండాలి, ప్రిపరేషన్ ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలి, అప్కమింగ్ ఆస్పిరెంట్స్ ఏ విధంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అనేది మనం తెలుసుకుందాం వారి మాటల్లోనే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ శివకుమార్ అండ్ గోవర్ధన్. మీరిద్దరూ ఒకే టౌన్ శ్రీకాళహస్తి నుంచి వచ్చారనేసి తెలుసుకున్నాను. అట్ ద సేమ్ టైం మీ యొక్క ప్రిపరేషన్ కానీ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఇద్దరిది, ఎందుకు ఇట్లాంటి జనరల్ స్టడీస్ వైపు ఉన్న ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకున్నారు, అట్లా కూడా మనం ఇంజనీరింగ్ చేసుకొని అక్కడ కూడా సెటిల్ అయ్యేదానికి మంచి కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నా కానీ ప్రభుత్వ ఉద్యోగం చేయాలనేసి ఎందుకు అనిపించింది, ఇవన్నీ తెలుసుకునే ముందు మీ గురించి బ్రీఫ్గా మన వ్యూవర్స్ కోసం మీ పేరు, మీ తల్లిదండ్రులు ఎవరు, మీ నేపథ్యం ఏంటి, ఇవి చెప్పుకొని మనం ప్రిపరేషన్లోకి వెళ్దాం. శివకుమార్. నా పేరు కె శివకుమార్, మా శ్రీకాళహస్తి. మా తండ్రి గారి పేరు కె శంకర్, మా మదర్ కె జ్యోతి. చిన్నప్పటి నుంచి నేను మా తండ్రి గారు లేదు, మా మదర్ గారే నన్ను పెంచారు సార్. ఇంకా మొత్తం నేను శ్రీకాళహస్తిలోనే నా ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్ చేసుకున్నాను. రాజా హై స్కూల్ అని శ్రీకాళహస్తిలో 1 to 10 చదివాను. అలాగే విక్రమ్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్, శ్రీకాళేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మెకానికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసుకున్నాను. దాని తర్వాత నాకు మెకానికల్ ఇంజనీరింగ్ చదివేటప్పుడే నేను టెక్నికల్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా కానీ అప్పుడు ఒక 2 years నుంచి 3rd year అనుకుంటాను ఐ థింక్. అప్పటి నుంచి నాకే తెలీదు, అంటే ఎందుకో గ్రూప్ సైడ్ రావాలని ఒక ఇంట్రెస్ట్, కానీ మోరోవర్ మా మదర్కి కొంచెం రెస్పెక్టబుల్గా ఏదో ఒకటి సాధించి చూపించాలనే ఒక లోపల ఎప్పటికీ ఉండేది నాకు. అందువల్ల అంటే అప్పట్లో ఆ పేపర్స్ క్లిప్పింగ్స్ దాన్ని చూసి ఓకే గ్రూప్ 1 గ్రూప్ 2 ఇట్లా సర్వీసెస్ ఉంటాయి, సివిల్స్ కూడా ఒక ఇంట్రెస్ట్ ఉండేది నాకు. కానీ నేను కొంచెం ఫ్యామిలీ పరంగా ఆలోచించి కొంచెం ఎట్లా అది కొంచెం లాంగ్ ప్రిపరేషన్ అని అనుకొని సరే గ్రూప్ 1 గ్రూప్ 2 కన్నా ట్రై చేయాలని నేనైతే డిసైడ్ అయ్యాను. 3rd year నుంచి కొంచెం ఇంట్రెస్ట్ ఉండింది, చూసుకుంటా ఉన్నాను. కానీ ఆఫ్టర్ ఎప్పుడు నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిందో ఐ థాట్ సార్ టు స్టార్ట్ గ్రూప్స్ ప్రిపరేషన్. వెంటనే 2018లో గ్రాడ్యుయేషన్ అయింది. దాని తర్వాత ఒక 2 months ఇంటి దగ్గరే ఉండిపోయాను. అంటే మోరోవర్ నాకు హైదరాబాద్ అంటే ఇన్స్టిట్యూట్లో అవి అప్పుడు ఐడియా లేదు నాకు. కళాశాలలోనే ఉండిపోయాను. మోరోవర్ బయటికి వెళ్ళే అంత ధైర్యం కూడా చేయలేకపోయాను. ఒక 2-3 months ఇంటికాడే ఉండి చూసాను, కానీ నాకు మళ్ళీ అర్థమైంది ఇంట్లో ఉంటే ఇది అయ్యేటట్లేదు. ఒక చిన్న బ్యాంక్ కోచింగ్ కానీ వెళ్ళి చూశాను, కానీ అక్కడ అంత ఎఫెక్టివ్ స్టడీ ఏమి అనిపించలేదు. సరే మన టైం వేస్ట్ చేస్తున్నామని అనిపించింది సార్. సరే ఇంకా హైదరాబాద్ మా ఫ్రెండ్స్ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉంటే ఒకసారి హైదరాబాద్ వెళ్ళొద్దామని వచ్చి గ్రూప్స్ ఎక్కడ ఉందని చూసుకొని అట్లా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను సార్. లాస్ట్ టైం 2018లో స్టార్ట్ చేశాను. అప్పుడు గ్రూప్ 2 1:2లో మిస్ అయ్యి గ్రూప్ 3 వరకు అయితే చేరుకోగలిగాను సార్. కానీ నా థాట్ అంతా ఇప్పుడు గ్రూప్ 2 మీదే ఉండింది, ప్లస్ గ్రూప్ 1 కొట్టాలని. కానీ గ్రూప్ 2 కొంచెం త్వరగా కంప్లీట్ అవుతుందనే థాట్లో గ్రూప్ 2 ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది సార్. గ్రూప్ 1 కూడా ఆల్రెడీ 3 times మెయిన్స్ రాశాను, కానీ ఇంకా దాన్ని ఎందుకో అంటే దానికి తగినంత ప్రిపరేషన్ ఇవ్వలేదని నేను అనిపించింది. కానీ గ్రూప్ 2 మాత్రం ఈ టైం వచ్చినప్పుడు కొంచెం అదే ఎట్లన్నా ఈసారి లాస్ట్ టైం మిస్ అయింది, 1:2లో పోయితే ఉంటుంది కదా సార్ ఆ ఫీల్డ్. కాబట్టి ఎట్లా గ్యాప్ డిలే చేశారు. గ్రూప్ 2 గ్రూప్ 3 వెంటనే వచ్చింది సార్. అది ఏమైందంటే అప్పుడు లాస్ట్ టైం జాబ్ మిస్ కాకూడదని గ్రూప్ 2 కన్నా గ్రూప్ 3 మీద ఫోకస్ ఎక్కువ పెట్టి అది తీసుకొని 1 weekలో జరిగిపోయింది సార్ గ్రూప్ 2 గ్రూప్ 3 రెండు. కాబట్టి అట్లా ఈసారి మాత్రం గ్రూప్ 2 మీద ఉన్నాం కాబట్టి అది మోరోవర్ ఈ గ్రూప్ 2 అన్నిటికంటే కొంచెం సార్ ఫస్ట్ ప్రయారిటీ సార్. డిటి అంటే నాకు ఎప్పటి నుంచో ఉండేది, అంటే 2018 ప్రిపరేషన్లోనే డిటి అప్పటి నుంచో మైండ్లో రిజిస్టర్ అయింది ఎట్లన్నా కొట్టాలి అని.
అందువల్ల దాని తర్వాత కొంచెం డిసిషన్స్ మారినా కానీ కానీ డిటీ మీదే ఉంది సార్. ఎస్ఆర్ అనుకున్నాం కానీ డిటీఏ ఫస్ట్ అది సబ్ రిజిస్టార్ మళ్ళీ మున్సిపాలిటీ సార్ 233 వచ్చేది సార్ మెయిన్స్ సార్. 300 సార్. అంటే అది చెప్పాలంటే ఈ గ్రూప్ 2 కొంచెం స్పెషల్ సార్. జరిగిన విధానం కానీ తీసుకున్న టైం కానీ మా పరిణామాలు లాస్ట్లో కొంచెం అట్లా కన్ఫ్యూజ్ కానీ అన్నీ ఉండి కూడా నాకు అది ఇంకా చెప్పాలంటే టెస్ట్ సిరీస్ చాలా యూజ్ అయింది సార్. నాకు సివిక్స్ సెంటర్ టెస్ట్ సిరీస్ నేను రెగ్యులర్గా ప్రిలిమ్స్కి ఫాలో అయ్యాను, మెయిన్స్కి ఫాలో అయ్యాను. ఆ మెయిన్స్లో కూడా సెక్షనల్ టెస్ట్లు వచ్చాయి సార్, పెట్టారు కదా సార్. అది పాలిటీ నాకు చాలా యూజ్ అయింది సార్. పాలిటీలో అయితే నేను లాస్ట్లో రివిజన్ అప్పుడు ఆ టెస్ట్ సిరీస్ పక్కన పెట్టుకుని నేను రివిజన్ చేసుకున్నాను. చాలా క్వశ్చన్లు రిఫ్లెక్ట్ అయ్యాయి సార్ నాకు. అది అందువల్ల నాకు స్కోర్ 63 సంథింగ్ వచ్చింది సార్ పాలిటీలో. అదే అంటే నాకు హిస్టరీలో కొంచెం బ్యాక్ ఉన్న పాలిటీ కొంచెం బాగా హెల్ప్ చేసింది సార్. అందువల్ల కొంచెం ఆ స్కోర్ ఎక్స్ట్రా స్కోర్ అనేది నేను స్కోర్ చేసుకోగలిగాను. మళ్ళీ మన టెస్ట్ సిరీస్లో రెగ్యులర్గా టైంలు పెడతారు కదా సార్. అది దానికి టైం టు టైం పెట్టి 2 డేస్కి రిజల్ట్ వస్తుంది, కీ వస్తుంది. కీ చూసుకొని ఫస్ట్ కీ ఆ రోజు వస్తుంది. కీ చూసుకునేసి ఓకే మనం చూసుకుంటాము, మళ్ళీ రిజల్ట్ వెయిట్ చేస్తుంటాం ఎక్కడ ఉన్నాం మనం ఎక్కడ ఆ యాంగ్జైటీ అది చాలా యూజ్ అయింది సార్. అంటే ప్రిపరేషన్కి అది ఒక బూస్ట్ లాగా ఉండింది. అంటే ఎంగేజ్గా ఉండడం ఇప్పుడు అంటే ఏదో చదువుతున్నాం ఏదో పోతున్నాం అని కాకుండా ఎవ్రీ 2 డేస్కి ఒక ఎగ్జామ్ రాసి ఆ మార్క్స్ ఓకే మనకంటే ఎంతమంది ముందు ఉన్నారా అంటే ఆ పీడిఎఫ్ పెడతారు కదా సార్. దాన్ని చూసుకొని ఇంతమంది ఉన్నారా ఎట్లా అంటే అదొక టెన్షన్ కానీ ఒక నిజంగా ఇప్పుడు రిజల్ట్ మూడ్లో ఉండేది ఎవ్రీ టైం నాకు. ఆ గ్రాండ్ టెస్ట్ మరో గ్రాండ్ టెస్ట్లో అయితే కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది సార్. అది అట్లా ప్రతిదీ నేను ఆ టెస్ట్ సిరీస్లో ఉండేదాన్ని కొంచెం అనలైజ్ చేసుకొని మీరు ఆ పీవైక్యూ అనాలిసిస్ ఉంది కదా సార్, రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్, అది చాలా యూజ్ అయింది సార్. దాన్ని బట్టే నేను ప్రిపరేషన్ ఈసారి లాస్ట్ టైం 1:2లో పోవడానికి ఏదైతే రీజన్ ఉండిందో ఆ టెస్ట్ సిరీస్ అయ్యేది అది ఈ టైం దీనివల్ల చేసాము. డైరెక్ట్ ఎగ్జామ్కి అటెంప్ట్ అయిపోయాము. ఇంకేమి సార్ చాలా నెగిటివ్స్ చాలా పోయాయి సార్. అంటే ఎలా టైం మేనేజ్మెంట్ చేసుకోలేకపోయాను. మరోవర్ ఎక్కడెక్కడ తప్పులు అనేది ముందు చూసుకుంటే తప్పులు ఎక్కడ పోతున్నాయని ఆ ఏరియాని మనం రివిజన్ చేసుకోవాలి సార్. అది చేసుకోలేకపోయాం. మనం ఏంటంటే అది చదువుతున్నాం ఓకే రివిజన్లో ఉన్నామనే థాట్లో అనిపించాం అంతే. కానీ ఇప్పుడు ఈసారి అలాగా సార్. మనకి ముందు ఈ టెస్ట్ సిరీస్లో ఎక్కడ పోతున్నాయి పర్టికులర్ తెలుస్తుంది సార్. ఏ ఏరియాలో బాగా మనకి అంటే పెడుతున్నప్పుడు కరెక్ట్ అనిపిస్తుంది. చూస్తే అలా ఏంటంటే అది చాలా రివిజన్ చేయాల్సిన ఏరియా సార్. అవి ఏవేవో కొంచెం చెక్ పెట్టుకొని వాటి వరకు మనం లాస్ట్లో ఆ వర్క్ సపరేట్ చేసుకున్నాను సార్. స్మాల్ నోట్స్ రాసుకునేసాను ఎక్కడెక్కడ పోతున్నాయని టెస్ట్ చూసుకొని అది రివిజన్ చేసుకోవడం వల్ల ఆ ఎర్రర్స్ అనేది చాలా తగ్గించుకున్నాను సార్. నెగిటివ్ మార్క్స్ చదువుకోవడం వల్ల స్కోర్ ఎస్ సార్. ప్రిలిమ్స్కి మెయిన్స్కి అయితే సెక్షనల్ మరో లాంగ్ జరిగింది సార్ ఈసారి. అన్ని టెస్టులు గ్రాండ్ టెస్టులు మరోరు అవి అప్పుడు రాసి అట్లా పెట్టేయడమే కాకుండా ఎగ్జామ్కి ముందు మళ్ళీ ఆ టెస్ట్ మళ్ళీ రాసేవాడిని సార్. అంటే చాలా టైం ఎక్కువైంది కదా, ఒక 6 months ముందు రాసుంటాం టెస్ట్, మర్చిపోయి ఉంటాం అది ఏ క్వశ్చన్ రాసాము. మళ్ళీ ఎగ్జామ్ ముందు అదే పీడిఎఫ్ మీరేటో అది ప్రింట్ ఇస్తారు కదా సార్. ఆ ప్రింట్ హెల్ప్ అయ్యేది. దాన్ని అట్లా ఎత్తి పెట్టుకొని లాస్ట్లో మళ్ళీ రీచెక్ చేసుకొని వేస్తే చెప్పాలంటే దానికంటే ఇప్పుడు మళ్ళీ వేరే తప్పులు చేస్తుంటాం సార్. మర్చిపోయి ఉంటాం ఈ గ్యాప్లో. అది మళ్ళీ చూసుకొని ఓకే అక్కడ కరెక్ట్ అయింది కదా తప్పు చేస్తుంటాం. అవి అన్నీ రెక్టిఫై చేసుకొని ఓవరాల్గా సెక్షనల్ టెస్ట్లు అయితే చాలా బాగా హెల్ప్ అయ్యేది సార్. అది క్వాలిటీకి హిస్టరీ వల్ల డిలే అయినప్పుడు ప్రతిసారి మనం కొత్త టెస్ట్లు పెట్టారు. అవును సార్. అవును సార్. కొత్త టెస్ట్లు కొత్త క్వశ్చన్స్ సిరీస్ ఉండే వాళ్ళు అలా మనం డ్రైవ్ చేయగలిగినాం. అవును సార్. వాళ్ళకి నెగిటివ్ థాట్ లేకుండా పాజిటివ్ మైండ్ సెట్ పెట్టుకొని అంటే ఆ ఎంగేజ్లోనే ఉన్నారు సార్. అంటే ఒక ప్రిపరేషన్లోనే ఉండగలిగారు ఎగ్జామ్స్ రాయడం వల్ల సార్. అది అట్లా పెట్టడం వల్ల చాలా హెల్ప్ అయింది సార్. లేదంటే కొంచెం ఆ డిస్టర్బెన్స్కి కొంచెం హోల్డ్ అయ్యి మనకి గోవర్ధన్ సార్. ఎస్ సార్. గోవర్ధన్ మీరు కూడా శ్రీకాళహస్తి నుంచి దట్టు మీరు కూడా బీటెక్ చేసి మళ్ళీ ఈ ప్రిపరేషన్కి వచ్చారు. మీ గురించి మీ పేరు, మీ తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు, మీ సిబ్లింగ్స్ ఎవరు? నా పేరు గోవర్ధన్. మా ఫాదర్ వచ్చి జానకి రామయ్య, మా మదర్ నేమ్ వచ్చి సరస్వతి. అదే నేను యాక్చువల్గా మా జనరల్గా చెప్తుంటాను సరస్వతి పుత్ర గోవర్ధన్ అన్నట్టు జనరల్గా చెప్తుంటాను. మా ఫ్యామిలీలో అందరూ బాగా చదువుకున్న వాళ్ళే. మా ఫాదర్ వచ్చి సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో వార్డెన్గా వర్క్ చేసేవారు. తను ఎక్స్పైర్ అయిపోయారు చాలా లాంగ్ బ్యాక్. తర్వాత మా మదరే ముందుండి అన్నీ నడిపించారు. మా సిస్టర్స్ ఇద్దరు, ఎల్డర్ సిస్టర్ వచ్చి తను 2016 Group 2లో డిప్యూటీ తహసీల్దార్ అయ్యి ప్రజెంట్ తహసీల్దార్గా వర్క్ చేస్తున్నారు. మా ఇంకో సిస్టర్ వచ్చి MBBS MD పూర్తి చేసి చెన్నైలో అపోలోలో వర్క్ చేస్తున్నారు.
నెక్స్ట్ ఇప్పుడు నేను వచ్చి ఎంటెక్ సిగ్నల్ ప్రాసెసింగ్ ఎన్ఐటి రౌర్కెలాలో చేశాను. వన్స్ ఎంటెక్ కంప్లీట్ అయ్యాక అక్కడ ఆల్రెడీ ప్లేస్ అయ్యాను, క్యాంపస్లో ప్లేస్ అయ్యాను. బట్ ఇంజనీరింగ్ సర్వీస్ చేద్దామనేసి వచ్చాను, ప్రిపేర్ అయ్యాను. ప్రిపేర్ అయ్యే టైంలో ఏమైందంటే నాకు ఇంజనీరింగ్ సర్వీస్ కన్నా కూడా అందులో ఒక పేపర్ జనరల్ స్టడీస్ పేపర్ ఉండేది. ఆ పేపర్ చదువుతుంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. జనరల్గానే చిన్నప్పటి నుంచి పేపర్ చదవడం అలవాటు, సొసైటీ మీద కొద్దిగా ఎక్కువ లేకపోయినా కొద్దిగా అవగాహన ఉంది. ఆ జనరల్ స్టడీస్ పేపర్ చదివేటప్పుడు మోర్ ఇంక్లైన్ టు జనరల్ స్టడీస్ వెళ్తున్నాను, ఆ ఇంజనీరింగ్ సర్వీస్ పక్కన పెట్టేసి. అప్పుడు నాకు అర్థమైంది ఇది ఈ కెరీర్ గైడ్. ఆ టైంలోనే మా సిస్టర్ గ్రూప్ 2 క్లియర్ చేసి తను సో ఒక గైడ్లైన్స్ లాగా అర్థమైంది, ఇలా వెళ్ళొచ్చు, ఇది బాగుంటుంది మనకి. మోరోవర్ నాకు ఈ సబ్జెక్ట్స్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది, సో ఇలా వెళ్తే మనకి బాగుంటుంది అన్న ఒక ఐడియా వచ్చింది. సో తను బాగా గైడ్ చేసేవారు మా సిస్టరు. అలా గైడ్ చేస్తూ మా ఫ్యామిలీ మా మామయ్యలు ముగ్గురు టీచర్లు అనమాట. వాళ్ళు ఎప్పుడు గైడెన్స్ ఎప్పటి నుంచి ఉండేది అనమాట, ఫస్ట్ నుంచి స్టడీస్ మీద. అది అట్లే డ్రైవ్ చేసేది. మా ఫాదరు చదువుకొని అట్లా సెటిల్ అవ్వడం వల్ల అట్లా డ్రైవ్ చేసేది. అలా ఇంకా గవర్నమెంట్ జాబ్ సైడ్ మెల్లిగా అలా వచ్చేది అనమాట. తెలిసిన వాళ్ళు సాధించిన వాళ్ళు ఉంటే మనకి ఎర్లీ ఏజ్లోనే మనకి వీళ్ళకి అంటే మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నా కానీ ఒక ప్రోత్సాహం ఉంటుంది, ఒక విధానం వాళ్ళు చెప్తూ ఉంటారు, ధైర్యం కూడా వచ్చేస్తుంది. మీకు మీ సిస్టర్ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంది, ఎందుకంటే తను 2016లో గ్రూప్ 2 కొట్టింది. ఇది మీరు ఎంటెక్ అయిపోయిన తర్వాత జిఎస్ చదివేటప్పుడు అనుకున్నారు? అప్పుడు నాకు ఆ క్లారిటీ వచ్చింది. అప్పుడు యాక్చువల్గా అప్పుడు నాకు జాబ్ ఉంది ప్రైవేట్ సెక్టర్లో. నేను దానికి వన్ ఇయర్ దానికి పర్మిషన్ తీసుకొని వచ్చాను అనమాట. సో 1 ఇయర్ తర్వాత నేను జాయిన్ అవుతాను అనేసి వచ్చాను. సో ఇంజనీరింగ్ సర్వీస్ ప్రిపేర్ అయ్యేటప్పుడు జనరల్ స్టడీస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ వెళ్ళింది అనమాట. సో అలా మళ్ళీ అదే టైంలో మా సిస్టర్ క్లియర్ చేయడము, అలా ఇలా వచ్చేసాను ఈ డైరెక్షన్లోకి, గ్రూప్ 1, 2 అని. యాక్చువల్ 2018లో రాశాను. 2016లో జస్ట్ అటెంప్ట్ ఇచ్చాను. అప్పుడు 294 మార్క్స్ వచ్చాయి, సమ్ 1600 ర్యాంక్ ఏమో వచ్చింది. తర్వాత 2018లో తక్కువ పోస్టులు 450కి 3 పేపర్స్ ఉన్నాయి. అప్పుడు వచ్చి సమ్ 275 మార్క్స్ వచ్చాయి. 272 ర్యాంక్ వచ్చింది. స్టిల్ అదేమైందంటే ఎగ్జామ్ ముందు కొద్దిగా ఈ ప్రెజర్ ఎక్కువ అయ్యి హెల్త్ బాగాలేకుండా వచ్చేసాను అనమాట. దాని మీద ఫోకస్ చేయలేకపోయాము. అందువల్ల 2018లో మిస్ అయింది. 1 వీక్ బిఫోర్ హెవీగా కొద్దిగా టైఫాయిడ్ ఫీవర్ అలా వచ్చేసి కొద్దిగా ఇబ్బంది అయింది. సో అక్కడ మిస్ అయిపోయింది కొద్దిగా. 272 ర్యాంక్ వచ్చింది, బట్ 1:2లో వెళ్ళాం కానీ పోస్ట్ రాలేదు. ఆ తర్వాత ఇంకా నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉండగా గ్రూప్ 3 రాసాము. గ్రూప్ 3 క్లియర్ చేశాను. అది చేస్తూ ఉండగా మళ్ళీ గ్రూప్ 4 వచ్చింది, రెవెన్యూ సర్వీస్లో జూనియర్ అసిస్టెంట్. అది క్లియర్ చేశాను. అది క్లియర్ చేసి జూనియర్ అసిస్టెంట్గా ప్రజెంట్ జూనియర్ అసిస్టెంట్ చేస్తున్నాను. రెవెన్యూలో చేస్తూ మళ్ళీ ప్రిపరేషన్ చేస్తాను. ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నాం కాబట్టి సర్వీస్లో ఉండగా కూడా ప్రాబ్లం లేకుండా ఉండింది. సో ఆ ప్రిపరేషన్ అనేది 2018కి ఈ 2023 నోటిఫికేషన్కి మీరు ప్రిపేర్ అయిన విధానం ఏమైనా మారిందా, లేకపోతే ఏమన్నా ముందు చేసిన మిస్టేక్స్ ఏమైనా రెక్టిఫికేషన్ చేశారు? చాలా వరకు చేంజ్ ఉంది. 2018లో ఈ ప్రాక్టీస్ టెస్ట్లు అనేది చాలా అసలు స్కోప్ లేకుండా ఉండేది మాకు. ఇప్పుడు ఈసారి వచ్చి సివిక్ సెంటర్లో ప్రాక్టీస్ టెస్ట్లు సబ్స్క్రైబ్ అయ్యాము. అక్కడ ఏమైందంటే ఫస్ట్ థింగ్ సివిక్ సెంటర్ టెస్ట్ సిరీస్లో డిసిప్లిన్ అనేది ఫస్ట్ అవుతుంది. ఏమైందంటే మార్నింగ్ ఆ రోజు షెడ్యూల్ ఉంటే ఆ రోజు పర్టికులర్ షెడ్యూల్ ఉంటుంది, ఆ టైమింగ్ ఉంటుంది, పర్ఫెక్ట్ టైమింగ్ మెయింటైన్ చేస్తాము. మోరోవర్ ఇప్పుడు మార్నింగ్ షెడ్యూల్ సెషన్ ఉంటే మార్నింగ్ సెషన్, మెయిన్స్లో ఆఫ్టర్నూన్ సెషన్ కూడా ఉంటుంది కాబట్టి ఆఫ్టర్నూన్ సెషన్ కూడా పెట్టేవాళ్ళు. సో ఆ టైంని ఆఫ్టర్నూన్లో మనం ఫుడ్ తినేసి ఎగ్జామ్ని రాయడం అనేది అది ఇంపార్టెంట్. అది వచ్చి ఇక్కడ కల్టివేట్ అవుతుంది. జనరల్గా మనం మార్నింగ్ మంచి ఫ్రెష్ మూడ్లో ఉన్నప్పుడు రాసేస్తాము, ఆఫ్టర్నూన్లో కూడా రాయడం అనేది అది ఛాలెంజింగ్గా ఉంటుంది. అది వచ్చి ఇక్కడ బాగా కూడా ఒక 10-15% వేరియేషన్ ఉంటుంది. ఆఫ్టర్నూన్ రాదు, ఉండదు. సో అది వచ్చి యాక్చువల్గా మేము ఫస్ట్ నుంచి దాన్ని కాన్షియస్గా చూసాము. మధ్యాహ్నం పూట ఎలాగో మెయిన్స్ జరుగుతుంది కాబట్టి ఫుడ్ తినేసి వెళ్ళి ఎలా ఆ సెషన్లో ఎలా ఉంటుంది మైండ్, దాన్ని ఎలా మనం మార్చుకోవచ్చు, దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసాము. ప్రాక్టీస్ చేసి మేము దాన్ని ఎలా ఓవర్కమ్ అట్లా ఎలా అంటే మనం ఆఫ్టర్నూన్ కొంచెం డైట్ అనేది చేసుకొని అంటే ఎటువంటి ఫుడ్ తింటే మనకి ఎలా బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది, ఫుడ్ చాక్లెట్స్ తినడము లేదా లైట్ ఫుడ్ తినడము,
ఒకసారి పెరుగన్నం తింటే ఎలా యాక్టివేట్ అవుతుంది, అలా మార్చి చూసి మసాలా తింటే ఎలా యాక్టివేట్ అవుతుంది. సండేస్ అయితే ఎఫిషియన్సీ బాగా తగ్గిపోతుంది సార్. సండే హాస్టల్స్లో Heavy. కూర్చొని చూస్తే ఇంకా అది బాగా తేడా తెలుస్తుంది మార్క్స్ మాకే. కాబట్టి అప్పుడు లైట్ ఫుడ్ తీసుకోవడం అనేది బెటర్. మరోవర్ కొంచెం బ్రెయిన్ కూడా బూస్ట్ కలిగేటట్టు ఫుడ్ తీసుకోవాలి సార్. మేము ఏం చేసామంటే డైరీ మిల్క్స్ ఉంటాయి కదా సార్, అది కొంచెం తీసుకెళ్ళాము ఎగ్జామ్ హాల్కి ముందుగానే. కొంచెం చాలా చేంజ్ చేసింది సార్. అంటే ఎగ్జామ్ హాల్లో ఎఫెక్టివ్గా అంటే 3 hours హోల్డ్ చేయగలిగింది సార్. అంటే ఎక్కడ డ్రైట్ కాదు, డ్రై మనకి కొంచెం ఇష్టం లేకుండా 150 క్వశ్చన్స్ కూర్చొని చదవడం అంటే నీకు 6 గంటలు కూర్చొని నిన్ను శ్రమ చేసిన కంటే ఎక్కువ డ్రైన్ అవుట్ అవుతుంది. గ్లూకోజ్ ఎక్కువ వస్తుంది. మార్నింగే అయిపోయింది సార్ గ్లూకోజ్. మనం ఆఫ్టర్నూన్ ఏదో జస్ట్ ఫుడ్ తీసుకున్నది కూడా బ్రెయిన్ అంత యాక్టివ్ డైజెస్ట్ అయ్యేది వచ్చే లోపల మనకి ఎగ్జామ్ అయిపోతుంది. షార్ట్ రిజల్ట్స్ కావాలంటే చాక్లెట్ కెఫెన్ అట్లా బాగా హెల్ప్ అయింది. చూడండి ఒకసారి స్టూడెంట్స్, ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఇగ్నోర్ చేస్తుంటారు ఫ్రెషర్స్, ఎందుకంటే సెకండ్ పేపర్ కూడా మనకి అది ఇంపార్టెంట్. కొన్నిసార్లు ఏమవుతుందంటే 2 రోజులు జరిగే ఎగ్జామ్స్ కూడా మెయింటైన్ చేయాలి, మళ్ళీ నైట్ ఎగ్జామ్ ఉంటుంది. అది మీకు ఇక్కడ మనకి దీని గురించి మీరు చెప్పారు, చెప్పండి. రూల్ ఆఫ్ ప్రాబిలిటీ ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ రూల్ ఆఫ్ ప్రాబిలిటీని చాలా సార్లు ప్రాక్టీస్ చేశాను. అంటే తెలిసిన క్వశ్చన్లు పెట్టడం ఎలాగా, వరకే పెట్టితే ఎలా వస్తాయి మార్కులు, తెలిసిన క్వశ్చన్స్ తో పాటు ఎగ్జాక్ట్ తెలిసిన క్వశ్చన్ తో పాటు ఆ రూల్ ఆఫ్ ప్రాబిలిటీ 1 ఆప్షన్ ఎలిమినేట్ చేస్తే ఎంత మార్క్స్ మనకి ఎక్స్ట్రాగా వస్తుంది, 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేస్తే ఎంత మార్క్స్ వస్తుంది, ఓవరాల్ గా ఫెచింగ్ వీడియో ఒకసారి పెట్టారు సార్. నేను ఒక వీడియో చూసి దాన్ని అందులో లైట్ ఐడియా ఉంది, మీరు చూసాక దాన్ని సైంటిఫిక్ గా మేము అక్కడ ఇంప్లిమెంట్ చేసాం ప్రాక్టికల్ గా. అంటే మనకి ఆన్సర్స్ రాకపోని, అంటే ఆ ఎగ్జామ్ లో మనకి మార్కులు మంచిగా రాకపోని, కానీ అక్కడ ఇంప్లిమెంట్ చేసాం మేము. అంటే ఇప్పుడు 10 మార్క్స్ 10 వచ్చాయి ఎగ్జాక్ట్ గా. సో ఇంకో 20-30 మనం పుష్ చేద్దాము. అంటే పుష్ చేసి చూసినప్పుడు ఖచ్చితంగా డిఫరెన్స్ వస్తుంది. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ ఉన్నారు, యాక్చువల్ గా తను వచ్చి మాతో పాటు ఉండాల్సింది. యాక్చువల్ మాకన్నా ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తారు. మేము చెప్తున్నాం ఈ రూల్ ఆఫ్ ప్రాబిలిటీని ఫాలో చేయమని. యాక్చువల్ మేము 294 పెట్టాను నేను బిట్స్, 296 7 పెట్టారు, తను 270+ పెట్టారు అనమాట. అక్కడ డిఫరెన్స్ చాలా. తనకి 233 వచ్చింది, నాకు 227.33 వచ్చింది, తనకి 219 లో వచ్చింది. ఎక్కడ అంటే ఆ రూల్ ఆఫ్ ప్రాబిలిటీని తను మిస్ చేశారు. మేము ఇన్సిస్ట్ చేస్తానే ఉన్నాం తనకి, అది మిస్ చేశారు. తను 267 270 పెట్టారు, 270కే 220 వచ్చేసారు. ఆయన చేస్తుంటే ఆయనకి మాకన్నా మాకంటే బాగా మంచి నాలెడ్జ్ ఎక్కువ. జస్ట్ ఆ ఎగ్జామ్ హాల్లో మీరు అలాంటివి చాలా చాలా హెల్ప్ అవుతాయి సార్. రూల్ ఆఫ్ ప్రాబిలిటీ చాలా మంది అంటే కొత్తగా వచ్చే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అర్థమవుతుంది. ఈ పేపర్ ఈజీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం పుష్ చేయాలి. నెక్స్ట్ ఇంకొద్దిగా ఎక్స్ట్రా పెడతాము. పేపర్ టఫ్గా అంటే కొద్దిగా లిమిట్ చేసుకోవచ్చు, బట్ పేపర్ కొద్దిగా ఈజీగా ఉందన్నప్పుడు ఖచ్చితంగా మనం పుష్ చేసుకుంటేనే ఆ ఎక్స్ట్రా స్కోర్ ఎడ్జ్ అనేది వస్తుంది అనేది అది ఎక్స్పీరియన్స్ డెవలప్ వస్తుంది. కొత్త వాళ్ళు కూడా కొందరు ఇప్పుడు నేర్చుకుంటున్నారు మీ వల్ల. మీరు మీరు రూల్ ఆఫ్ ప్రాబిలిటీ మీరు ఈ టైంలో మీరు గుర్తు చేశారు. బ్రీఫ్లీ డిఫైన్ రూల్ ఆఫ్ ప్రాబిలిటీ అంటే ఏంటి. మనకి పర్టికులర్గా నెగిటివ్ మార్కింగ్ ఉన్న ఎగ్జామ్స్లో మనకి తెలియదని వదిలేస్తాం, లేదు పెడితే నెగిటివ్ అయిపోయి నెగిటివ్ మార్క్సింగ్ పెరిగిపోతుంది అనేసి భయపడతాడు. ఆ రూల్ ఆఫ్ ప్రాబిలిటీ వల్ల మనకి వీల్ కమాండ్ ఎగ్జామ్ పేపర్ దాన్ ఎగ్జామ్ పేపర్ కమాండింగ్ అస్. సో మీరు కూడా అప్లై చేస్తారు. ఖచ్చితంగా అది మనకి ఎవ్రీ క్వశ్చన్ 4 ఆప్షన్స్ ఉంటుంది సార్. అంటే ఈచ్ ఆన్సర్కి 25% ప్రాబిలిటీ. అంటే 4గా మనం చూసుకున్నప్పుడు అది ఎలా మనం ఏంటంటే ఇప్పుడు ఒక 150కి ఒక 100 ఏమో మనకు ఖచ్చితంగా తెలుసుకుంటాయి సార్ ఆన్సర్స్. అంటే 100% అంటే ఒక క్వశ్చన్కి 100% ప్రాబిలిటీ చేస్తే అయిపోతుంది, 100 వచ్చేస్తుంది. ఇంకో 50 క్వశ్చన్స్ ఉంటాయి కదా సార్. అది మనకు డౌట్ ఎంత చదువుకున్నా ఆ డౌట్ మీద ఎగ్జామ్ వల్ల ఆ టెన్షన్కో ఎట్లా ఖచ్చితంగా డౌట్లు వస్తాయి. ఈ రెండిట్లో ఒకటి అంటాడు, లేదు ఇంకొక ఏంటంటే ఈ 3 ఉండొచ్చు అంటారు. అలా ఉంటాయి కదా సార్. అలాంటప్పుడు మనం చాలా మంది ఏంటంటే కొంచెం పేపర్ బెటర్ సార్. అంటే ఎందుకంటే మనకి వచ్చేది ఎక్కడ నెగిటివ్ 1/3 ఉంది ఏదో పోతాయని పెట్టరు. అప్పుడు మీరు చెప్పారు కదా సార్, నేను సైంటిఫిక్గా చూసుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 ఆప్షన్స్లో ఒకటి డిలీట్ చేసాం అనుకోండి సార్. అంటే 3 ఆప్షన్స్ అంటే 33%, ఒక క్వశ్చన్ 33% ఉంది. ఒక 2 డిలీట్ చేసాం అనుకోండి 50-50. ఈ 50-50 అయితే అస్సలు వదలకూడదు సార్. ఖచ్చితంగా ఈ 33 అన్నా కూడా ఆ ఎక్స్పీరియన్స్తో రావాలి. కానీ ఈ 50-50 ఉన్నప్పుడు మాత్రం ఒక 20 క్వశ్చన్స్ 50-50లో అది ముందే మార్క్ చేసుకోవాలి సార్. అంటే ఫస్ట్ టైం చదివే ఆన్సర్స్ పెడుతున్నప్పుడే కన్ఫామ్ పెట్టిన తర్వాత
ఈ రిమైనింగ్ 50 ఉంటాయి కదా సార్, వాటిలో ఏది ఈ రెండింటిలోనే ఉంది అనుకొని పెట్టుకోవాలి. లాస్ట్లో ఇంక లేదు మనకి గుర్తు రావడం లేదు కన్ఫర్మ్ లేదు అన్నప్పుడు కళ్ళు మూసుకొని రెండింటిలో ఒకటి పెట్టేసి వచ్చేయాలి సార్. ఆ రెండింటిలో ఒకటి పెట్టేసి వస్తే 50% చదవాల్సిన అవసరం లేదు. అంటే ముందే అంత టైం రాదు సార్, మనకి టైం సరిపోదు. ముందుగానే ఆ రెండింటిలో ఒకటి పెట్టేసి వచ్చేసామంటే ఖచ్చితంగా 50% ప్రాబ్లం సార్. 10లో ఒక 4 కరెక్ట్ అయినా 4 కరెక్ట్ 4 మార్క్స్, 6 తప్పు అంటే 2 పోతాయి. అంటే +2 ఏది 50-50. 2.5 మార్క్స్ సర్వీసెస్ మారిపోతుంది. దీనికి 2 మార్క్స్ సర్వీస్ మారిపోయింది అట్లా. కాబట్టి అదే మ్యాథ్స్ చదువుకున్న వాళ్ళకి రూల్ ఆఫ్ ప్రాబిలిటీ తెలుస్తుంది. కానీ దాన్ని వాళ్ళు దే డోంట్ అగ్రీ. వాళ్ళకు తప్పులు కొట్టేది 100 ప్రాబిలిటీ తెలిసిన దాంట్లోనే తప్పులు కొడతారు. రిమైనింగ్ 2 వాటిలో ఒక 5 తరపులు అది తెలియదు. అది మనం ఎక్కడ కవర్ చేయాలి, టెక్నిక్ కవర్ చేసేయాలి. మన తెలియని వాటిలో పెట్టి మనం ఈక్వల్ చేస్తామంటే అప్పుడు మనం అందరికంటే కొంచెం ఎడ్జ్లో ఉంటాం. అది ప్రాక్టీస్ చేసినప్పుడు యాక్చువల్గా దాని రిజల్ట్స్ అనేది తెలుస్తుంది. రిజల్ట్స్ తెలుస్తుంది దాన్ని ఎగ్జామ్ సెంటర్లో అప్పుడు మేము దాన్ని బాగా ఎక్స్పీరియన్స్ చేసాం. దాన్ని చాలాసార్లు ప్రాక్టీస్ చేసాం. మార్కింగ్ గురించి భయపడేస్తాం. ఇట్ ఈస్ నాట్ హ్యూమన్లీ పాసిబుల్ టు నో ఆల్ ద క్వశ్చన్స్. నిన్న జేఈ ఎగ్జామ్స్ వచ్చాయి, 300కి 300 వచ్చాయి, 300 అది ఇక్కడ కాదు, ఇది ఇక్కడ అట్లా ఇది వేరే ఎగ్జామ్. సో రూల్ ఆఫ్ ప్రాబిలిటీ ఇప్పుడు కూడా మీ ద్వారా నేను మళ్ళీ చెప్తున్నాను ఆస్పిరెంట్స్కి, ఇట్ విల్ వర్క్. ఇట్స్ వెరీ సైంటిఫికలీ ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్. మీరు ఎక్కడ రాంగ్ అవుతారంటే మనం ఏదైతే కరెక్ట్ అనుకొని పెట్టామో అక్కడ తప్పవడం వల్ల ఆ నెగిటివ్ మార్కింగ్ ఇక్కడ మీరు ప్రాబిలిటీ అప్లై చేసినప్పుడు పోయి అయ్యో నాకు తెలియంది పోయింది దానివల్ల నెగిటివ్ మార్కింగ్ పోయింది అనేసి దే డోంట్ అప్లై దిస్ రూల్ ఆఫ్ ప్రాబిలిటీ. 2 ప్రాబిలిటీ 3 ప్రాబిలిటీ 3 అనేది అప్లై చేయరు. నాకు ఇప్పటికీ గుర్తు, మాకు ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు ఒక మాస్టర్ ఉండే అతను, I was so much inspired with the probability theory. He will say there is a bag of 3 balls, red and green and yellow balls. What is the probability of drawing the red ball without replacing it? అది చెప్పి మళ్ళీ సివిల్స్ రాసేటప్పుడు మా నెగిటివ్ మార్కింగ్ ఉండడం వల్ల నేను చెన్నైలో ఉన్నప్పుడు మా సార్ చెప్పాడు, ఆయన ప్రాక్టికల్గా చెప్పేవాడు. అప్పుడు మనకి సివిల్స్లో కూడా ఏం చేసేవాళ్ళు అంటే లాస్ట్ 1 month ఐ డోంట్ రీడ్ ఎనీథింగ్, కూర్చొని ఫుల్ మార్క్ టెస్ట్లు పెట్టుకొని ఈ ప్రాబిలిటీ థియరీది అప్లై చేస్తాను. ఎందుకంటే అంత ఈజీ కాదు, మీకే కంట్రోల్ చేయాలి, టెంప్టేషన్ ఉంటుంది. యూ హ్యావ్ టు బి యూజ్ టు సే యూ హ్యావ్ టు బి లైక్ ఏ స్నిఫర్ డాగ్. చాలా అటెంటివ్గా ఉండాలి ఎగ్జామ్లో. అది ఓన్లీ ఉందా ఆల్ ఉందా ఏంటి అనేది అక్కడ కూడా నీకు లాజిక్ మారిపోతుంది. అది కానీ పట్టుకున్నారంటే కంపల్సరీ ప్రిలిమ్స్ అనేది జస్ట్ యూజ్ అవుతుంది. మెయిన్స్లో కూడా మీరు అప్పటికి ధైర్యం వచ్చేస్తుంది. ఆ 5 మార్క్సే మ్యాటర్ ఆఫ్ సర్వీస్. ఎగ్జిక్యూటివ్ రావాల్సిన వాళ్ళు నాన్ ఎగ్జిక్యూటివ్కి వెళ్తారు. సార్ ఆ సార్కి చెప్పాను కదా, ఆయన అదే రూల్ ఆఫ్ ప్రాబిలిటీ చేస్తుంటే ఆయనకి ఎస్ఆర్ అంత కెపాసిటీ అంటే అంటుంది సార్. అది జస్ట్ ఆ రూల్ ఆఫ్ ప్రాబిలిటీ ఎందుకులే, అది మన తెలియక అని చెప్పాము మేము. జాగ్రత్తగా ఉండాలి. అవును సార్, అది కానీ పట్టుకోపోయినాడు అనుకో కింద పడిపోతాడు. అవునవును సార్, అది ప్రాక్టీస్లో వస్తుంది సార్. అంటే అప్లై చేయాలి, అదంతా ప్రాక్టీస్ సార్, ప్రాక్టీస్లో వస్తుంది. ఐ రిక్వెస్ట్ యూ పీపుల్ టు టేక్ 1 సెషన్. ఎందుకంటే నేను చెప్తే థియరీ అవుతుంది, మీరు చెప్తే అప్పటి వరకు మాకు ఆప్షన్ సీట్ పెడతాము ఇట్లా ఉంటుంది. కానీ ఒక సైంటిఫిక్గా మీరు ఆ రోజు ఆ వీడియో ద్వారా మాకు ఇంకా క్లారిటీ వచ్చింది సార్. అప్పుడు మేము షేర్ చేసుకున్న వీడియోస్ మనం మాట్లాడుకుంది కూడా అంటే క్లారిటీగా అంటే ఎట్లా మీరు చేసి చూపించారు సార్. అంటే ఒక 1 డెలీట్ చేసి 3 ఆప్షన్స్లో పెడితే ఎంత పాయింట్లో కూడా పాజిటివ్ వస్తుంది సార్, నెగిటివ్ అయితే రాదు. ఇది 2లో అయితే మంచి స్కోర్, ఒక స్కోర్ వస్తుంది. ఆ 2 చూసుకొని కాబట్టి మేము చేసినది అదే సార్. 300కి 3 బిట్స్ ఏమో నాకు 4 ఆప్షన్స్ లేదని అనిపించలేదు సార్. ఆ ఒక్క వదిలేసి ఇంకా ఏది ఒక డిలీట్ చేసుకున్నాను పెట్టుకుని వెళ్ళిపోయాను సార్. ఏది లాస్ట్లో ఫస్ట్ అయిపోయింది 3rd రౌండ్లో అట్లా చెప్తున్నారు. దట్ డస్ నాట్ చేంజ్. మ్యాథ్స్ అనేది ఇట్స్ బేస్డ్ ఆన్ రీజన్, ఇట్స్ బేస్డ్ ఆన్ ఫార్ములా. సో అది పట్టుకుంటే మాత్రం ఆ 5 మార్క్సే మనం. ఆ 5 మార్క్స్ నువ్వు ఇంకో 10 సార్లు బుక్ చదివినా రాదు. సో యూ హ్యావ్ టు అప్లై రూల్ ఆఫ్ ప్రాబిలిటీ అండ్ ప్రాక్టీస్ ఇట్. సో కమింగ్ టు గ్రూప్ 2లో మనకి వ్యాస్ట్ సిలబస్ అని చాలామంది స్టూడెంట్స్ చెప్తుంటారు. ఇంకా ఏం చెప్తారంటే గ్రూప్ 1 కంటే కూడా గ్రూప్ 2 చాలా డిఫికల్ట్. ఎక్కడి నుంచో అడిగేస్తుంటారు, ఏదేదో అడిగేస్తుంటారు. ఎనీథింగ్ కెన్ బి ఆస్క్డ్ అని ఒక మిత్ అనేది క్రియేట్ చేస్తుంటారు. దాన్ని మనం రీప్లేస్ చేస్తూ రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ అని తీసుకొచ్చాం. సో ఈ మిత్ని మీరు ఫస్ట్ అటెంప్ట్ పక్కన పెట్టి ఇప్పుడు మీరు సర్వీస్కి వచ్చింది కాబట్టి
అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఒక అప్కమింగ్ యాస్పిరెంట్ వచ్చినప్పుడు, ఒక ఫ్రెషర్గా వస్తున్నాడు, వాళ్ళ కోసం సార్ మీరు టెస్ట్లకి మంచి పేరు వచ్చింది, బాగా చేస్తున్నారు, అవి రాస్తే చాలు మాకు సర్వీస్ వస్తుంది. ఫ్రెషర్స్కి తీసుకొని కూడా నేను క్లాసెస్ కూడా స్టార్ట్ చేశాను. గ్రూప్ 1కి స్టార్ట్ చేసాము, గ్రూప్ 2కి ఈ 10th మార్చ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఫ్రెషర్గా వచ్చినాడు అనుకో, కోచింగ్ అవసరమా లేదనేది ఒక పాయింట్ ఉంటుంది. సెకండ్ పాయింట్, సీనియర్ ఆస్పిరెంట్స్ మీలాగా ఇప్పుడు ప్రయత్నం చేసి 1:2కి వెళ్ళి సర్వీస్ రాని వాళ్ళు, లేదు మెయిన్సి మీతో పాటు రాసి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి క్వాలిఫై అయిన వాళ్ళు మళ్ళీ నోటిఫికేషన్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం అని ఒక డోల్డ్రమ్స్లో ఉంటారు. అట్లాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా, మీరు ఫస్ట్ సీనియర్ ఆస్పిరెంట్స్కి. శివ విల్ టెల్ అబౌట్ ఫ్రెషర్స్. సీనియర్ అసిస్టెంట్స్ ఏంటంటే పర్సిస్టెన్స్ అనేది కంటిన్యూస్గా పేషెన్స్ ఇంపార్టెంట్. యాక్చువల్గా ఇప్పుడు 2018 నోటిఫికేషన్ 23లో అంటే అప్పుడు ఆ 5 years పీరియడ్ మాకు వచ్చి యాక్చువల్గా చాలా లో పీరియడ్ అది. అందులో చాలా లో పీరియడ్లో కూడా మనం కన్సిస్టెంట్గా ఉండాలి, ఎప్పుడు మన ఫోకస్ని పక్కకు తీసుకోకూడదు. అలా ఉండడం వల్లే హీరో సక్సెస్ అనమాట. దానికి కనుక మనం కన్సిస్టెంట్గా సీనియర్స్ జస్ట్ మనకి నోటిఫికేషన్ లేదనో, లేదు వస్తుందో రాదనో ఆ డైలమా లేదనో, జస్ట్ కాన్స్టెంట్గా కాన్స్టెంట్ పేపర్ 1 ఉంది, అది ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది. సో దాన్ని చదువుకుంటూ కరెంట్ అఫైర్స్, ఎకానమీస్, ఎస్ఎన్టీ జస్ట్ రివైజ్ చేసుకుంటూ చాలా హిస్టరీ క్వాలిటీ వచ్చి రెగ్యులర్గా రివైజ్ చేసుకుంటూ ఉంటే ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ అవుతుంది. సో ఎగ్జామ్ టైంకి వాళ్ళకి కొద్దిగా కన్సిస్టెంట్గా ఒక 3 hours అయినా 4 hours అయినా చదువుతూ ఉండి PYQs ముందు రాసిన టెస్ట్లో ఒకసారి రివిజన్ చేసుకుంటూ ఉంటే వాళ్ళు లైన్లో ఉంటారు. నోటిఫికేషన్ వచ్చినప్పుడు మళ్ళీ టైం సరిపోలేదు అంటారు. అదే సార్ అని ఎంత అదలి PYQs అనేది చాలా ఇంపార్టెంట్. నేను మార్కెట్లో ఏ బుక్ ప్రీవియస్ ఇయర్ బుక్ తీసుకుని వచ్చాను, హిస్టరీకి తీసుకొచ్చి ఏ రావో రౌండ్ అప్ చేసుకున్నాను. థీమ్స్ అవే ఉంటాయి సార్. ఆ రౌండ్ అప్ చేసిన మాత్రమే మన సివిక్స్ ఎగ్జామ్లో కూడా ఫస్ట్ వచ్చినవన్నీ కొట్టేసారని, రాని వాటిని రౌండ్ అప్ చేస్తున్నాను, ఎక్కడ మిస్టేక్ అయినా వాటిని రౌండ్ అప్ చేస్తున్నాను. నెక్స్ట్ టైం రివైజ్ చేసినప్పుడు రౌండ్ అప్ చేసిన వాటి వరకు రివైజ్ చేశాను. వాటికి రివర్స్ టెక్నిక్ ఎలాగా ఉంది దాన్ని అప్లై చేస్తూ చూసుకుంటూ అది చేస్తాం. అది బేసిక్, అది మనం ప్రాక్టీస్ చేసినప్పుడే వస్తుంది. టైం వేస్ట్ అవ్వకుండా జస్ట్ రౌండ్ అప్ చేసినట్టు చూసుకుంటే మళ్ళీ రివిజన్లోకి ఈజీ అయిపోతుంది. అలా రివిజన్ చేసుకుంటూ ఉంటే మెయిన్ ఫోకస్ అంటే డిబేట్ అవ్వకుండా ఉంటే ఖచ్చితంగా క్లియర్ అవుతుంది. ప్రాక్టీస్తో చదవడంతో పాటు ఎగ్జామ్స్ ప్రిపేర్ అయితే ప్రాక్టీస్ చేస్తానంటే సరిపోతుంది సీనియర్ ఆస్పిరెంట్స్కి. ఫ్రెషర్స్ కంటే ఇప్పుడు గ్రూప్ 2 అనేది ఇప్పుడున్న మార్కెట్ అంటే చాలా వేస్ట్గా ఉంది సార్. అంటే ఏవో బుక్స్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఒక ఫ్రెషర్గా వచ్చాడంటే ఒక బుక్ షాప్కి వెళ్ళాడంటే ఇంకా ఆ బుక్స్ చూడగానే అంటే అన్నీ కోర్ ఒకటే సార్, కోర్ అయితే సేమ్, కానీ ఆ బుక్స్ చూసి ఇది చదవాలి అది చదవాలి అట్లా డివేట్ అవుతారు సార్ ఖచ్చితంగా. అది డివేట్ అవడం వల్ల అటెంప్ట్ వేస్ట్ అవుతుంది సార్. అదే నన్ను అడిగితే నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ ఒక జిస్ట్ ఉండాలి సార్ అతనికి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టు మన ఒక క్లాస్ జస్ట్ ఒక 4 months 5 months ఒక క్లాస్ ఉన్నా కూడా జస్ట్ ఏది ఈ సిలబస్ ఎంత ఉంది, మనం ఎంత చదవాలి, అట్లా ప్రతి సిలబస్కి ఒక ఐడియా అతను తీసుకోగలిగినాడు క్లాసెస్ ద్వారా. లేదంటే అట్లా వాళ్ళ ప్రిపరేషన్ సార్. కొంతమందికి ఆల్రెడీ ఐడియా ఉంటుంది, కొంతమంది జస్ట్ ఫ్రెషర్స్ ఉంటారు. ఫ్రెషర్స్ అయితే ఖచ్చితంగా ఒక క్లాస్ తీసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం సార్. సెల్ఫ్ స్టడీకి చాలా టైం పట్టేస్తుంది, అంటే ఇప్పుడున్న మార్కెట్ హెవీ మార్కెట్ ఉంటుంది. ఏ బుక్ చదవాలనేది మీకు 6 months వేస్ట్ అవుతుంది. జస్ట్ జాయిన్ ఎనీ సెంటర్, అది సివిక్ సెంటర్కి కావాల్సిన అవసరం లేదు, ఎనీ సెంటర్ ఈ జాయిన్ ఇట్. అతను చెప్పే మాస్టర్కి వచ్చా లేదనేది కూడా పక్కన పెట్టి బ్లైండ్గా ఒక 4 months వినేసేసి దాని తర్వాత నువ్వు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ టెస్టులు రాసినావంటే. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2018లో వచ్చాను సార్ ఇక్కడికి. అప్పుడు లేదు మనకి వెల్ ఎస్టాబ్లిష్ లేదు. మరో నేను అమీర్పేట అని చెప్పాను కదా సార్, అమీర్పేటలో ఉండిపోయాను. అక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారని అంటే వాళ్ళు ఉన్నారని ధైర్యంతో అక్కడ ఉన్నాను. అంటే ఇట్లా అశోక్ నగర్ ఉందని తెలుసు, కానీ రాలా, భయంతో రాలా. ఇక్కడ ఉంటే కొంచెం వేరే మా ఇన్స్టిట్యూట్లో ఉంటాయి, కానీ మనకి ఏదో ఒకటి ఇన్స్టిట్యూట్లో మనం ముందు తెలుసుకోవాలి ఏంది గ్రూప్ 2 అనేదని. ఆడ కైట్స్ అనే అకాడమీ అనేది అకాడమీ ఉంది సార్, అక్కడ అదొక్కటే ఉంది అప్పట్లో. మా ఫ్రెండ్స్ ఉండే లోపల నేను అక్కడే, అది జస్ట్ 4 months సార్. అంటే జస్ట్ తెలిసింది అంతే వెళ్ళాను, తెలిసింది. ఇంకా సార్ మనకు ఒక 4 monthsలోనే వాళ్ళు చెప్పే టీచర్స్ వాళ్ళ దగ్గర ఇన్పుట్స్ అవి తీసుకొని ఓకే ఎలా ఉంటుంది సార్ అని చూసుకుని ఇంకా ఇంకో సెల్ఫ్ ప్రిపరేషన్ సార్ దాని తర్వాత. కానీ ఫస్ట్ అయితే ఎక్కువ అందువల్ల నేను ఆ జిస్ట్ తీసుకోవాలని కాబట్టి ఫస్ట్ అటెంప్ట్లో 1:2 దాకా వెళ్ళగలిగాను సార్. కానీ ఎక్స్ట్రా అనేది ఈ టెస్ట్ సిరీస్లో లేకపోవడం వల్ల మిస్ అయిందే, కానీ లేదంటే ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ అయిపోయి ఉంటుంది సార్. ఒకవేళ జిస్ట్ లేకుండా డైరెక్ట్గా బుక్స్ ఫ్రెండ్స్ అటు వెళ్ళారనుకోండి టైం పడుతుంది సార్ ఖచ్చితంగా. టైం పడుతుంది. ఇక్కడ కోచింగ్ తీసుకోమని చెప్పట్లేదు మేము,
వీళ్ళు మన ర్యాంకర్స్ కూడా ఏం చెప్తున్నా అంటే ఫ్రెషర్స్ నన్ను ఇదే రిపీటెడ్గా అడుగుతుంటారు, సార్ యూట్యూబ్లో ఉన్నాయి, ఏఐలు వచ్చినాయి, ఇవన్నీ అంటే ఉన్నాయి. యూ హ్యావ్ మల్టిపుల్ సోర్సెస్, ఎన్ నెంబర్ ఆఫ్ సోర్సెస్ ఆర్ ఫ్రీలీ అవైలబుల్. కానీ ఫ్రీగా అవైలబిలిటీలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అన్నిటికీ ఒకే దగ్గర మీకు దొరకదు. అట్ ద సేమ్ టైం మీకు స్కాటర్డ్ అయిపోతుంది. స్కాటర్డ్ అయిపోయిన తర్వాత ఫోకస్ అనేది తక్కువ అయిపోతుంది. యూ జాయిన్ ఎనీ సెంటర్, అక్కడ కోచింగ్ ఒకసారి కంప్లీట్ చేసేసుకుంటే సర్ఫేస్ లెవెల్ అయినా అన్ని సబ్జెక్ట్స్ గురించి మనం వినేస్తాము. దాని తర్వాత మాత్రం ఎగ్జామ్ డిమాండ్ అంటే ఏంటంటే పీవైక్యూస్ని ప్రాక్టీస్ చేయడము, కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడము, టెస్ట్లు ప్రాక్టీస్ చేయడము, మీ యొక్క నెగిటివ్ మార్కింగ్ని తగ్గించుకోవడమే ప్రిపరేషన్. అదైతే Yes. సీనియర్ Ah. ఆస్పిరెంట్స్ ఇంకొక చెప్పండి. యాక్చువల్గా వాళ్ళకి ఆ ప్రెషర్ బిల్డప్ అవుతుంది సార్ లాంగ్ ప్రిపరేషన్. preparation. యాక్చువల్గా వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు ఒక 10 years పీరియడ్లో 2 or 3 ఛాన్సెస్ వస్తాయి ఈ సర్వీసెస్, స్టేట్ సర్వీసెస్. యూపీఎస్సీ అయితే రెగ్యులర్గా ఉంటుంది. యాక్చువల్గా వాళ్ళు 2 or సర్వీస్ 1 or 2 ఛాన్సెస్లోనే మిస్ అవుతుంది. వాళ్ళ పీరియడ్ని చాలా మంది పీరియడ్తో కొలుస్తారు, 10 years అయింది రాలేదు అనేసి. కానీ వాళ్ళ ఇచ్చిన అటెంప్ట్స్ 1 or 2 ఉంటుంది. అందులో ఫెయిల్యూర్ అయిన మాత్రం మన ఫెయిల్యూర్ అయినట్టు కాదు. రెగ్యులర్గా ఒక 10 years మన ఫెయిల్ అయితే ఫెయిల్ అయినట్టు, కానీ 1 or 2 ఛాన్స్లో మిస్ అవ్వడం అనేది జనరల్ కామన్ అందరికీ ఉంటుంది. సో దాన్ని నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరో చెప్తారనో అస్సలు అది మైండ్లో తీసుకోకూడదు అనమాట. మనం తెలుసు, మనం క్లియర్ చేస్తాం తెలుసు, కానీ మనకు అటెంప్ట్స్ వచ్చి తక్కువ వస్తున్నాయి. అదొకటే, పీరియడ్ పెరగచ్చు కానీ అటెంప్ట్స్ తక్కువ వస్తున్నాయి. సో నెక్స్ట్ అటెంప్ట్లో ఈజీగా క్లియర్ అవుతుంది అనేసి ధైర్యంగా ముందుకెళ్తే అవుతుంది. కన్సిస్టెన్సీ 2018లో రాసింది మీరు. ఎస్ సార్ 18 7 నుంచి 26 వరకు 8 4 years అవుతుంది. ఒక తెలియని వ్యక్తికి అయితే 7 years పట్టిందా అంటారు సార్, కానీ 2 అటెంప్ట్స్ చేశారు. సెకండ్ అటెంప్ట్ Yes, sir. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అదేంటంటే లో వెళ్తారు చాలా మంది, దాన్ని డిస్కరేజ్ చేస్తారు. కానీ అది మనకు తెలుసు కాబట్టి, యాక్చువల్గా మనం పొటెన్షియల్ ఏంటో తెలుసు, మనకి వచ్చిన ఆపర్చునిటీస్ ఏంటో తెలుసు కాబట్టి దాన్ని నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని పాజిటివ్గా తీసుకుని ముందుకెళ్తే ఖచ్చితంగా సక్సెస్. అది మేము ఫాలో అయ్యాం. చాలా ఎన్ని ఇష్యూస్ ఉన్నా కూడా మా ఫ్యామిలీ సపోర్ట్ చేసాయి. మెయిన్గా ఫ్యామిలీస్ చాలా సపోర్ట్ చేసాయి. దాంతోపాటు మేము ఆ పాజిటివ్నెస్ ముందుకు వెళ్ళడం వల్ల క్లియర్ అయింది. ఇంకోటి ఏంటంటే సీనియర్ ఆస్పిరెంట్స్కి మీతో బాగా మ్యాచ్ సింక్ అయ్యే వాళ్ళు ఎవరైనా 1 or 2 మెంబర్స్తో కలిసి ప్రిపరేషన్ చేస్తే చాలా ఇంకా పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. సో వాళ్ళ యొక్క ఫ్రెండ్ ఎవరు, ఫ్రెండ్కి సర్వీస్ అన్న వచ్చి ఉంటుంది, లేదు అతను జస్ట్ 1 or 2 మార్క్స్లోనే మిస్ అయి ఉంటుంది. సో మన ఫ్రెండ్ ఎవరు అనేది కూడా మనకి ఇంపార్టెంట్. కంపల్సరీ అతను పాజిటివ్ మైండ్ సెట్ ఉండి అదే మైండ్ ఉంటేనే మనం ముందుకెళ్తాం. అతను నెగిటివ్ ఉండే అశ్వనగర్లో మళ్ళీ ఈ సోషల్ మీడియా ఉద్యమాలు జరుగుతూ ఉంటాయి. ఆ ఉద్యమాలు పట్టించుకున్నారంటే ఇంకా మనం కూడా ఇంకొక రాష్ట్రం సాధించేంత ఉద్యమం చేపిస్తారు. అట్లా కాకుండా కంపల్సరీ నెగిటివ్ మైండ్ సెట్ పక్కన పెట్టి పాజిటివ్ మైండ్ సెట్ ఉంటేనే మనకి ముందుకు వెళ్తుంది. ఇక్కడ ఒక కొన్ని కామన్ క్వశ్చన్స్ ఉన్నాయి. టేక్ ర్యాపిడ్. చెప్పండి ఇంకో పాయింట్ చెప్పండి. ఎగ్జామ్ రాశాక ఐసిఐసిఐ బ్యాంక్ కింద జనరల్ మీ ఇద్దరు కింద వచ్చాక ఆ స్టెప్స్ మీద కూర్చొని డిస్కస్ చేసేవారు ఆ పాయింట్స్ అన్నిటిని. అంటే ఇంట్రెస్ట్ ఉండేది, వెంటనే క్లియర్ చేసుకున్నాను. అంటే ఆ హీట్ అట్టే ఉంటుంది సార్. పైన చూస్తాం ఏంటంటే కొంచెం వెంటనే రిజిస్టర్ అయిపోతాయి, మళ్ళీ మిస్ కావు మనకి. మళ్ళీ కొంచెం రిలాక్స్ అయి చూసినా కూడా అట్లా అంటే ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది సార్ స్పెషలిస్ట్ అయితే. స్టార్టింగ్ లో రాసుకునేవాళ్ళు ఏమైనా మిస్టేక్, మళ్ళీ టైం ఎక్కువ తీసుకుంటుందని ఆ తర్వాత బబుల్ చేసుకుని రౌండ్ చేసుకునేవాళ్ళు. దాన్ని మనం చూసుకున్నాం. మళ్ళీ కొన్ని రోజులు అయ్యాక ఏంటంటే జస్ట్ దాని ఫోటో తీసుకుని మెస్లో తినేట భోజనం చేసేటప్పుడు ఎప్పుడు చూసుకుంటూ డిస్కస్. కొన్ని క్వశ్చన్స్ అయితే మీరు చాలా అంటే ఎక్కువ సార్ చూస్తే కానీ అట్లా ఉంటాయి సార్. అది వేరే క్వాలిటీ క్వశ్చన్స్ ఉంటాయి సార్. అలాంటివి అయితే మేము ఫోటో తీసుకునేవాళ్ళం. తీసుకొని అప్పుడప్పుడు రివిజన్ చేసినప్పుడు అవి చేసుకుంటే అవి చూస్తే ఇంకన్నీ మోస్ట్లీ అంటే 100% ఉన్నామనే ఒక కాన్ఫిడెన్స్ కోసం అట్లా. ఇప్పుడు కూడా కొత్త వాళ్ళు క్వశ్చన్స్ డెవలప్ చేసేటప్పుడు క్వశ్చన్స్ ఎందుకు తయారు చేస్తున్నాం, వాట్ ఈస్ ది కాన్సెప్ట్ బిహైండ్ ది క్వశ్చనింగ్ అనేది ఫస్ట్. ఆ క్వశ్చన్ అనేది క్వశ్చన్ కాదు, ఆ క్వశ్చన్ స్టూడెంట్స్ చదివినప్పుడు ఆ కాన్సెప్ట్ అతనికి తెలుసా లేదా, ఆ కాన్సెప్ట్తో పాటు ఇంకో కాన్సెప్ట్ని ఏమైనా లింక్ చేయొచ్చా, ఆ లేటెస్ట్ ఏమైనా అప్డేట్ ఉందా, ఇవన్నీ చదువుతున్నాడు, ఇది చదివితే ఎగ్జామ్కి యూజ్ అవుతుందా లేదా. దిస్ 4 points ఐ ఆల్వేస్ ఫీల్ వెరీ డిఫికల్ట్ టు ఎన్ష్యూర్ ఇన్ ద క్వశ్చన్స్ ఫ్రేమింగ్. ఇప్పుడు కూడా ఎవరైనా కొత్త వాళ్ళు తీసుకుంటే ఐ ఆల్వేస్ ప్రిఫర్ కొత్త వాళ్ళు వచ్చి వాళ్ళని ట్రైన్ చేసి పెట్టినప్పుడు వాళ్ళ మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. మళ్ళీ ఏం చేస్తామంటే పీవైక్యూస్ చూపిస్తాం, గ్రూప్ 1 పీవైక్యూస్, గ్రూప్ 2 పీవైక్యూస్, యూపీఎస్సీ పీవైక్యూస్. ఇది కాకుండా అన్ని స్టేట్స్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కలిపి కూడా మన దగ్గర డేటాబేస్, బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అస్సాం పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఆల్మోస్ట్ అన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ సబ్జెక్ట్ వైజ్ పీవైక్యూస్ ఉన్నాయి. ఈ పీవైక్యూస్ని ఈ డెవలపర్కి రిపీటెడ్గా చూపిస్తారు.
ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేసినప్పుడు సార్ నేను ఈ క్వశ్చన్కి ఇది రిఫరెన్స్ తీసుకున్నాను, ఈ క్వశ్చన్కి ఇది రిఫరెన్స్ తీసుకున్నాం. అప్పుడు ఏమవుతుందంటే క్వశ్చన్ అనేది రిలవెంట్గా ఉన్నప్పుడు నీకు 10 పేజీలు చదివిన దానికంటే కూడా నీకు 10 క్వశ్చన్లు చేసే నాలెడ్జ్ అనేది, ఇన్ఫర్మేషన్ అనేది 10 టైమ్స్ ఉంటుంది. మరోవర్ అది ఎక్కువ రిజిస్టర్ అవుతుంది సార్ క్వశ్చన్ స్టూడెంట్ అసలు రాడు, ఎందుకంటే అతను రివిజన్ అవ్వదు, సిలబస్ కంప్లీట్ అవ్వదు. ఇది ఎప్పుడు అది ఎప్పుడు కావాలి సార్, అది తెలుసుకోవాలి. పార్టీ సార్, పార్టీలో సెక్షన్ టెస్ట్ ఉన్నాయి సార్, చిన్న చాప్టరే కదా అనేసి వెళ్తాం సార్. అక్కడికి వెళ్తే అసలు ఈ లైన్ లక్ష్మీకాంత్ ఉందా అన్న డౌట్ వచ్చింది. అంటే మీరు ఆ క్వశ్చన్స్ చూసాక మళ్ళీ చూసి లైన్ ఉంది. ఉంది లక్ష్మీకాంత్, మనం మిస్ చేసాం. అంటే ఎగ్జాంపుల్ చూడటం వల్ల మళ్ళీ మనం అంటే మనం మామూలుగా అనమాట. సో అది చాలా హెల్ప్ అయింది పార్టీలో. ప్రతి లైన్ చిన్న చాప్టర్లో కూడా ఇంట్రికేట్ డీటెయిల్స్ సెక్షన్ టెస్ట్లో మెన్షన్ చేసేవాళ్ళు. దాన్ని ఒకవేళ మిస్ చేసిన చోట చూస్తే సో ఇది లైన్ ఉంది మనం మిస్ చేసాము బుక్లో చదివేటప్పుడు అని మళ్ళీ అర్థమయ్యేది. అదే పంచాయతీరాజ్ ఉంది కదా సార్ లోపల, అది 150 క్వశ్చన్స్ ఎగ్జామ్ పెట్టారు సార్. మేము ఎన్నోసార్లు చదువుకుంటాం దాన్ని. సరే చదివి ఉంది కదా అని పోతాం, చూస్తే అన్ని కొత్త క్వశ్చన్లు ఉంటాయి. కొన్ని ఏంద్రా అంటే లేవేమో అనుకున్నాం, కానీ ప్రతి పాయింట్ రష్మికాంత్లో ఉండేది. అంటే మనం చూడడం అది ఏంటంటే ఇటు చదవడానికన్నా ఈ క్వశ్చన్స్ ద్వారా పోతే ఈజీ, అంటే రిజిస్టర్ అవుతుంది సార్. ప్రాక్టీస్ చేసామంటే నీకు ఏది మనం స్కిప్ చేసాం బిట్వీన్ ద లైన్స్. దట్ బిట్వీన్ ద లైన్స్ ఈస్ ద ఎగ్జామ్ స్టేట్మెంట్స్. మీరు చూసారా లేదా అనేది టెస్టింగ్ మాత్రమే ఎగ్జామ్. సో ఇట్స్ వెరీ ఐ ఫెల్ వెరీ హ్యాపీ దట్ మీలాంటి ర్యాంకర్స్ అంటే మనం అనుకున్న కాన్సెప్ట్ రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ని ఇప్పుడు మీరు చెప్పిన రూల్ ఆఫ్ ప్రాబబిలిటీ కానీ చాలామంది చదువుతుంటారు. మెనీ పీపుల్ ఆర్ హ్యావింగ్ కాంపిటెన్సీ, బట్ ఓన్లీ ఫ్యూ పీపుల్ ఆర్ హ్యావింగ్ ద న్యాక్ ఆఫ్ గెటింగ్ ద డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామ్. ఆ డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామ్ పట్టుకుంటేనే మనకి సర్వీస్ వస్తుంది. యూఆర్ నాట్ జస్ట్ రీడింగ్ ఫర్ ద నాలెడ్జ్. మీకు చాలా నాలెడ్జ్ వచ్చేస్తుంది, ఒకసారి చదివిన వాళ్ళకి చాలా నాలెడ్జ్ వచ్చేస్తుంది. ఈవెన్ మనం తీసుకెళ్ళేసి ఒక సీఎం స్థాయిలో కుర్చీలో కూర్చొని పెట్టినా కానీ మనం పరిపాలన చేయగలం, అంత నాలెడ్జ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఒక ర్యాపిడ్ ఫైర్ మన వ్యూవర్స్ కోసం ఒక 10 చెప్తాను, ఫాస్ట్గా చెప్పాలి. గోవర్ధన్, మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి, నచ్చిన సబ్జెక్ట్ ఏంటి? అంటే అందులో మిస్ అయ్యింది సార్. నెక్స్ట్ లాస్ట్ టైం వచ్చి హిస్టరీలో చాలా తక్కువ స్కోర్. అంటే టెక్నికల్ స్టూడెంట్స్కి నేను అనుకునేది టెక్నికల్ స్టూడెంట్స్కి హిస్టరీలో ఎందుకు అది లాజిక్ కొద్దిగా తక్కువ ఉంటుంది గుర్తుపెట్టుకోవడానికి. సో అది బాగా హార్డ్ చేసింది నాకు లాస్ట్ టైం కూడా హిస్టరీ. కానీ అందరూ ఈసారి దాన్ని ఎక్కువ చేసింది. ఫిలిమ్స్ మెయిన్స్లో రెండిట్లో డిఫికల్ట్ ఏది? మీన్స్ ఈజీ ఏంటి? ఫిలిమ్స్ ఈజీ. సో మీరు ఎంత టార్గెట్ చేయాలనుకున్నారు మెయిన్స్లో, ఎంత చేశారు? టాప్ 50లో ఉంటాను అనేసి అనుకున్నాను. ఐ హోప్ ఇప్పుడు కూడా నాకు టాప్ 70 లోపు ఉంటాను. మీకు ఇష్టమైన రోల్ మోడల్ ఎవరు? హీరో అని చెప్తున్నాను. యాక్చువల్గా ఫ్యామిలీలో అయితే మా మదర్, మా ఫాదర్, మదర్ ఫాదర్. మీకు ఇన్స్పైరింగ్ రోల్ మోడల్ ఎవరు? మా సిస్టర్. మీ ఫ్రెండ్ పేరు ఏం పేరు? కిరణ్. కిరణ్ ఏం చేస్తుంటారు? తన సాఫ్ట్వేర్ చేస్తుంటారు. మీ ప్రిపరేషన్లో సో ఒక టర్నింగ్ పాయింట్ ఏంటి? 18 మిస్ అవ్వడం. 2018 మిస్ అవ్వడం అనేది నాకు చాలా మార్పు తీసుకొచ్చింది. ఏం మార్పు తీసుకొచ్చింది? అది హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి మెయిన్గా. యాక్చువల్లీ హెల్త్ ఆ రోజు కనుక నేను కాన్సన్ట్రేట్ చేస్తుంటే అప్పుడే సర్వీస్ వెళ్ళాను. అప్పటి నుంచి నేను యాక్చువల్గా ఫస్ట్ నుంచి 2000 గ్రూప్ 2 అయ్యాక గ్రూప్ 1 మీద ఫోకస్ చేద్దాం అన్న మైండ్ సెట్ ఉంది. 2018 మిస్ అవ్వడం వల్ల 5 ఇయర్స్ గ్రూప్ 2 మీద ఫోకస్ పడిపోయింది, కానీ 1కి తగ్గిపోయింది. సో ఓకే, ఇప్పుడు మీకు సర్వీస్ వచ్చింది కదా, సో సర్వీస్లోకి రాకముందు మనం చాలా అనుకుంటాం ఎక్కడో దగ్గర ఏంటి ఇది ఇలా ఉంది అలా ఉంది అనేసి. అట్లాంటి ఇన్సిడెంట్ ఇప్పటికీ మీకు ఏమైనా గుర్తుందా? ఆల్రెడీ సర్వీస్లో ప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా అవగాహన ఉంది. ఫీల్డ్లో ఇంకా కూడా మార్పు చేయాల్సింది చాలా ఉంది. అంటే ఎంప్లాయీగా చేయాల్సింది, పబ్లిక్గా కూడా వాళ్ళ సోషల్ రెస్పాన్సిబిలిటీ కొద్దిగా ఫీల్ అవ్వాల్సింది ఉంది. కొన్ని సిచ్యువేషన్స్ వచ్చి పబ్లిక్లో నుంచి రేజ్ అవుతున్నాయి, అవి తక్కువ అయినా కూడా ఎంప్లాయీస్గా మనం చేయాల్సినవి వచ్చి చాలానే ఉంది. యాటిట్యూడ్ ఆఫ్ ది పబ్లిక్ ఎంప్లాయీస్ హస్ టు చేంజ్. సివిక్ సెంటర్లో మీకు నచ్చిన 3 ఆస్పెక్ట్స్ ఏంటి? టెస్ట్ సిరీస్ తీసుకున్నాం కాబట్టి టెస్ట్ సిరీస్ నుంచి చెప్తాను. ఫస్ట్ రూల్ ఆఫ్ ప్రాపర్టీ, అది ఫస్ట్ థింగ్. సెకండ్ డిసిప్లిన్, ఎగ్జామ్ డిసిప్లిన్. థర్డ్ వన్ రివర్స్ ఇంజనీరింగ్. థ్యాంక్ యూ గోవర్ధన్, ఐ విష్ ఆల్ ద బెస్ట్ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. సో దిస్ ఇస్ నాట్ ఈజీ. మనకి దాదాపు నేను గ్రూప్ 2 ఎంతమంది రాశారు, ఎంతమంది ఫిలిమ్స్ రాశారు, ఎంతమంది మెయిన్స్ రాశారు చూస్తుంటే అక్కడ స్టాటిస్టిక్స్ సేస్ దట్ ద కాంపిటీషన్ ఈస్ నాట్ ఈజీ.
అండ్ యూ మేడ్ ఇట్. సో శివకుమార్, సార్ మీకు మీతో మాట్లాడుతున్నప్పుడు ఒక ప్రాక్టికల్ అప్రోచ్ అనేది మీకు కనిపిస్తుంది. సో మనకి ర్యాపిడ్ ఫైర్లో మీకు విల్ స్టార్ట్ విత్ ర్యాపిడ్ ఫైర్. మీకు ఇంజనీరింగ్ చేశారు కదా, ఎస్ సార్. ఇంజనీరింగ్లో మీకు నచ్చిన సబ్జెక్ట్ ఏంటి? సాలిడ్ మెకానిక్స్ సార్, సాలిడ్ మెకానిక్స్. ఇంజనీరింగ్ నుంచి ఇక్కడికి రావడానికి కారణం ఏంటి? అంటే ఎందుకో నేను ఒక మెకానికల్ ఇంజనీరింగ్ అంత స్టడీ నేను చేయలేదేమో అనిపిస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నా పరిస్థితులు బట్టి. అట్ ద సేమ్ టైం ఈ సైడ్ గవర్నమెంట్ సైడ్ ఇంట్రెస్ట్ వచ్చేసింది సార్. మిడిల్ ఆఫ్ ద ఇయర్ టర్న్ అనే అదొకటి. మరోవర్ అదే చెప్తారు కదా సార్, పేపర్ క్లిప్స్ అవి చూస్తున్నప్పుడు కొంచెం మనం కూడా ఒక సోషల్ రెస్పెక్ట్ పొందాలంటే ఇట్లా ఈ ఫీల్డ్లో ఉండాలని ఒక ఇంట్రెస్ట్ అన్నీ ట్రాన్సిషన్ అయిపోయింది సార్. సెకండ్ ఇయర్ వరకు మెకానికల్ మీదే ఉన్నాను సార్, మెకానికల్ ఏదో పెద్ద అని. అట్లా థర్డ్ ఇయర్కి అంతా మైండ్ నాకే తెలియకుండా షిఫ్ట్ జరిగిపోయింది సార్. ఆన్లైన్ ర్యాపిడ్ ఫైర్ తీసుకున్నాం. మీకు గ్రూప్ 2లో డిఫికల్ట్ సబ్జెక్ట్ ఏంటి? హిస్టరీ. ఈజీ సబ్జెక్ట్? పాలిటీ. పాలిటీ ఈజీ. ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్? పాలిటీ సార్. నేను ఫస్ట్ గ్రూప్ 2 పాలిటీతో స్టార్ట్ చేస్తాను సార్. ఎన్నిసార్లు చదివినా గుర్తున్న సబ్జెక్ట్? గుర్తుండని సబ్జెక్ట్ హిస్టరీ. హిస్టరీ అయితే నాకు మిస్టరీ సార్. నాకు అంటే ఇప్పుడు చెప్పండి, నాకు 55 వచ్చాయి సార్ హిస్టరీలో. ఎవరు అడిగినా 55 అంటే చాలా తక్కువ స్కోర్ సార్. ఎంతో ట్రై చేశాను కానీ అది ఎందుకో అదొకటి మాత్రం. రాసేటప్పుడు ప్రిలిమ్స్ డిఫికల్టీ అనిపించిందా, మెయిన్స్ డిఫికల్టీ అనిపించిందా? మెయిన్సే సార్, మెయిన్సే డిఫికల్ట్. ఎందుకంటే మనం మెయిన్స్కి ఆ ఎక్స్ట్రా స్కోర్ ట్రై చేస్తుంటాం కాబట్టి అది ఎప్పుడు ప్రెషర్ బిల్డ్ అయిపోతుంది సార్. ఫిలిమ్స్ అలాగా సార్, ఫ్రీ అయిపోతుంది మైండ్. కొంచెం చేస్తారు. ఎంత వచ్చింది? ఎగ్జామ్ రాసిన తర్వాత ఇంత వస్తుందేమో అనుకున్నారు, మళ్ళీ చూసుకున్న తర్వాత 220 వస్తే చాలా అనేటట్టే ఉన్నాను సార్ కొంచెం. అంటే ఆల్రెడీ మా ఫ్రెండ్ ఒక 223 అన్నారు. అంటే నేను అదే ఎక్కువ స్కోర్ ఏమో కొంచెం ప్రెషర్, అంటే నేను వెంటనే చూసుకోలేదు, కొంచెం టైం తీసుకున్నాను. కానీ టెన్షన్ ఉండేది. 220 వచ్చినా చాలు, పర్లేదు, లేదు 200 దాటినా చాలని అనుకున్నాను సార్ ఒక టైంలో. 180 దాటినా కానీ కట్ ఆఫ్లోకి వెళ్తుంది అనేది కూడా స్ప్రెడ్ అయింది. కానీ నేను 200 అనేది మినిమం అనేది. లేదు 180 అంటే ఆ పేపర్కి 180 తక్కువ సార్. 233 వచ్చాయి సార్. 233 వన్ ఆఫ్ ది బెస్ట్ స్కోర్స్. మీకు గ్రూప్ 2లో ప్రిపరేషన్ చేసేటప్పుడు నెగిటివ్ మార్కింగ్ ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు? ప్రాక్టీస్ సార్, బై ప్రాక్టీస్. రూల్ ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు? అదే సార్, రూల్ ఆఫ్ ప్రాబిలిటీని యూజ్ చేసుకొని ప్రాక్టీస్తో అది దాన్ని తగ్గించుకోగలిగాను సార్ నెగిటివ్ మార్క్స్ని. అది ఎట్లా అంటే ఒక్కొక్కసారి ఆ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కూడా చూసుకోవాలి సార్. ఇప్పుడు మన స్టేట్మెంట్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, దానికి ఒకలా డీల్ చేయాలి సార్. సింగిల్ వర్డ్స్కి ఒకలాంటి అప్రోచ్ ఉండాలి. అదంతా బై ప్రాక్టీస్ వస్తుంది సార్. ప్రాక్టీస్ అనేది మెయిన్ అంటాను సార్. కీ. మీ రోల్ మోడల్ ఎవరు? మా మదరే సార్. మదర్ ఇస్ ఇన్స్పిరేషన్. అంటే నన్ను డ్రైవ్ చేసి ఇన్నర్ ఒక మోటివేషన్ నన్ను డ్రైవ్ చేసిన అయితే మా మదరే సార్. సినిమాలు చూస్తుంటారు? అన్ని సినిమాలు అయితే బాగా చూస్తాను సార్. సలార్ సార్. అంటే ఎన్నిసార్లు చూసినా అంటే ప్రభాస్ అంటే ఫేవరెట్ హీరో అన్నాను కానీ సినిమా వైజ్ సినిమా చూస్తే కొద్దిగా రిలీఫ్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా సార్ ఉండాలి సార్. ప్రెషరేషన్లో అంటే ఒక 2-3 అవర్స్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ వెళ్తాను సార్. ఒకవేళ ఎక్కువ స్ట్రెస్ అయింది, 2-3 అవర్స్ మనం మర్చిపోవాలి ప్రపంచాన్ని అంటే సినిమా చూడాల్సిందే సార్. టీ సార్. ఎక్కువ అంటే మార్నింగ్ ఈవినింగ్స్ ఖచ్చితంగా. నాన్ వెజ్ సార్. బిర్యానీ ఫేవరెట్ సార్, ఫేవరెట్ డిష్. మీకు శ్రీకాళహస్తిలో నచ్చిన ఇంపార్టెంట్ ఎవరైనా శ్రీకాళహస్తి మీ హోమ్ టౌన్ చూడాలంటే చెప్తారు సార్? ఫస్ట్ టెంపుల్ సార్, శ్రీకాళహస్తి సురస్వామి. అంటే ఇంకా చెప్పాలంటే ఒక ఫాదర్లా ఫీల్ అయ్యి అక్కడ నేను, అంటే మా హోమ్ టౌన్ కాబట్టి ఆ ఫీలింగ్ ఎప్పుడు ఉంటుంది సార్ నాకు. ఎవరు వచ్చినా ఫస్ట్ టెంపుల్కి అయితే వెళ్ళమంటాను, తీసుకెళ్తాము. తర్వాత అయితే ఫేమస్ డిష్ అయితే కోవా సార్, శ్రీకాళహస్తి కోవా. కలంకారీ ఆర్ట్ కూడా ఈ మధ్య బాగా ఉంది. ఇప్పుడు అదే సార్ వెంకటగిరి సిల్క్ సార్. కలంకారీ శారీస్ మీద వేసేది సార్. కలంకారీ వేసి బాగా హ్యాండ్మేడ్ సార్, హ్యాండ్మేడ్ యూస్ చేసి. సార్ చాలా ఫ్యాబ్రిక్స్, కాటన్ మీద మైథలాజికల్
మధ్య ఒక కలెక్టరీ క్లాత్ తెప్పించి మా పిల్లలు కుట్టి చేయించారు. చాలా సాఫ్ట్ ఉన్నాయి, చాలా స్మూత్ ఉన్నాయి. సింక్ ఒకసారి అయిన తర్వాత Yes, చాలా sir. చాలా fabric. ఎస్ సార్. సో మీకు ఇంకా ప్రిపరేషన్లో మిమ్మల్ని మోటివేట్ చేసిన వ్యక్తి ఎవరు? మోటివేషన్ అంటే సీనియర్సే సార్. అంటే నేనేంటంటే ఒక అంత ప్రిపరేషన్ అంతటా ఒక 25-30 వరకే మళ్ళీ అనుకుంటాను సార్. కానీ సీనియర్స్ ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ గౌర్నర్ సార్ కానీ ఇంకో పుష్పరాజ్ సార్ ఉన్నారు. అంటే ఏజ్ ఉన్నా కూడా ఆ జీల్ కమిట్మెంట్ వాళ్ళని చూసే నేను నేర్చుకున్నాను సార్. అంటే అదొకటైతే కొంచెం వాళ్ళు చూసిన వీళ్ళే ప్రిపేర్ అవుతున్నప్పుడు మనం ఇప్పుడే ఆ ఎగ్జాస్ట్ అనేది ఉండకూడదు సార్. ఒకవేళ కమిట్ అయితే కొట్టాలి సర్వీస్, కొంచెం కమిట్ అయితే ఫైనాన్షియల్గా చూసుకుంటూ ఖచ్చితంగా ఎనర్జీలు మెయింటైన్ చేస్తూ ఉంటే ఆ టైం వచ్చినప్పుడు మన ప్రాక్టీస్ అవన్నీ. మీ లైఫ్లో ఏదైనా ఒక లో మూమెంట్ ఏదైనా ఎక్స్పీరియన్స్ చేశారు? దాని నుంచి ఏ విధంగా బయటకు వచ్చారు? ఇదే సార్ గ్రూప్ 2 2018 పోయినప్పుడు. అంటే అప్పుడు ఆల్రెడీ ఒక సర్వీస్ వచ్చింది సార్. గ్రూప్ 3 వచ్చింది కాబట్టి అంత రిగ్రెట్ అయితే ఫీల్ కాలేదు. ఓకే మళ్ళీ వస్తుంది కొడదామని. కానీ ఆ టైం ఒక 5 years టైం అనేది చాలా లో అయిపోయింది సార్. అంటే గ్రూప్ 3లోనే ఆగిపోతామనే ఒక ఫీలింగ్ వచ్చేది. అంటే వస్తుందో అది చాలా అనిపిస్తుంది, కానీ వస్తుంది ఎప్పుడు వస్తుందో తెలియదు. అది ఒక ఉండేది సార్ ఆ లో టైము. అదొక లో టైము. ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత కొంచెం కండిషన్స్ పాలే ఇది ఒక లో టైం సార్. 2025 అయితే మాత్రం ఒక డిజాస్టర్ ఇయర్ అనుకోవాలి సార్. ఎగ్జామ్ రాసే వరకే మా చేతిలో ఉంది. అది అప్పుడు కూడా లేదు చేతిలోనే. దాని తర్వాత అయితే అది ఎట్లా వచ్చిందో అంతే. ఎవ్రీడే అంటే ఒక మెంటల్ స్ట్రెస్ సార్. చాలా ఆ స్ట్రెస్ అనేది ఎలా అంటే అది ఇంకా ఇప్పటికీ చెప్పలేము సార్. తెలుస్తుంది, అది అనుభవించాలి. ఇంకొక విషయం ఇందులో ఏమైందంటే కొందరు వచ్చి క్రిటిసైజ్ చేసేవారు. ఎలా అంటే సంథింగ్ ఎక్కువ మంది ఫోకస్ చేయకపోవడం వల్ల వచ్చే ర్యాంకులు అని అంటున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే ఇలాంటి టఫ్ సిచ్యువేషన్లో కూడా స్ట్రాంగ్గా నిలబడి వాళ్ళ ఫుల్ అటెంప్ట్ ఇచ్చిన వాళ్ళకే వచ్చింది. అంటే వాళ్ళ మెంటల్గా అంత స్ట్రాంగ్ అన్నారు కాబట్టి వాళ్ళకి ర్యాంకులు వచ్చేసారు. దాన్ని కొందరు దాన్ని వేరేలా ఎలా చేస్తున్నారంటే దీనికి చాలా మంది డివైడ్ అయిపోయారు, సో వీళ్ళకి వచ్చే ర్యాంకులు అన్నారు. అది కరెక్ట్ కాదు. అలాంటి సిచ్యువేషన్లో కూడా మెంటల్లీ స్ట్రాంగ్ కాబట్టి వాళ్ళకి ఫుల్ అటెంప్ట్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు సక్సెస్ అయ్యారు. అది చెప్పాలి సార్. ఒకటి సార్, ఈసారి ప్రిపరేషన్లో ఉండేవాళ్ళు అంటే ఇట్లా ఏదైనా ఇట్లా మీరు చెప్పినట్టు సోషల్ మీడియా ఇట్లాంటి వచ్చినా కూడా ఎప్పుడు వాళ్ళ యొక్క ఏమంటారు ఆ డైవర్ట్ అనేది తీసుకోకూడదు సార్. ఎందుకంటే ఛాన్స్ మనం పెట్టుకోవాలి, కానీ ఛాన్స్ ఏదో జరిగిపోతుంది అంటే ఛాన్స్ అక్కడ ఇచ్చేస్తే రేపు ఎగ్జామ్ ఒకవేళ జరిగిపోతే ఎఫెక్ట్ అయ్యేది మనమే కదా సార్. కాబట్టి ఛాన్స్ ఎప్పుడు మన చేతిలో ఉండాలి. అది జరుగుతుందా జరగదా అది మనం పెట్టుకోకూడదు, కానీ ఎప్పుడు మన యొక్క 100% మనం ఇచ్చేయాలి సార్. తర్వాత విషయం జరిగేది అట్లా. కాబట్టి అదొకటి దీంతో బాగా చాలా మందికి కూడా కొంచెం ఒక లెసన్ లాగా ఉంటుంది సార్. ఇంకా ఇప్పుడు మనకి ఫ్యామిలీస్లో కొంతమంది చెప్తూ ఉంటారు, మన ఇంజనీరింగ్ చదువుకొని మళ్ళీ ప్రిపరేషన్ ఇక్కడ గ్రూప్ 2 రాయాలన్నా గ్రూప్ 1 రాయాలన్నా మనకి ఈజీగా 28-30 అనేది యావరేజ్ ఏజ్ వచ్చేస్తుంది. అప్పటి వరకు మన ఫ్యామిలీ మనల్ని సపోర్ట్ చేస్తూ ఫ్యామిలీ మెంబర్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ ఏం చేస్తున్నాడు మీ అబ్బాయి అనే క్వశ్చన్ అనేది మనం తీసుకోలేము. బికాస్ వీఆర్ మెరిట్ స్టూడెంట్ ప్రిపేరింగ్ డే అండ్ నైట్ అండ్ సాక్రిఫైసింగ్ ఎవ్రీథింగ్ అండ్ డూయింగ్ అవర్ బెస్ట్ టు గెట్ ఇన్ టు ద సర్వీస్. బట్ ఎవరో తెలియని వాళ్ళు అనిన దానికి మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా సఫర్ అవుతూ ఉంటారు. వాళ్ళు మన అది కన్వే చేయరు కూడా. అది స్మూత్గా చెప్తుంటారు, నేను ఇంకా కొద్దిగా చూసుకో చదువుకో అనేది చెప్తుంటారు. అది మనకి కొన్నిసార్లు ఆ డేని మనకి ఇట్లాంటి డేస్ చాలా చూసాను నా లైఫ్లో కూడా. సో ఇట్లాంటిది పట్టించుకోకుండా మనము ప్రయత్నం అనేది చేయడమే ప్రిపరేషన్. ఇట్లాంటి ఈ క్వశ్చన్ ఏం చేస్తున్నావు అనే ప్రశ్నకి సమాధానం ఇవ్వలేని పరిస్థితుల్లో చాలామంది స్టూడెంట్లు 1-2 ప్రిపరేషన్ పక్కన పెట్టేసి మెరిట్ స్టూడెంట్ మళ్ళీ యూటర్న్ తీసేసుకొని వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి ఎలాంటి మైండ్ సెట్ మీరు ఏం చెప్పాలనుకున్నారు? దిస్ క్వశ్చన్ ఐ నీడ్ స్ట్రాంగ్గా ఉండాలి సార్. మన గోల్ ఫిక్స్ అయ్యింది కాబట్టి స్ట్రాంగ్గా ఉండాలి. నేను ఫస్ట్ నుంచి నా మైండ్లో ఉంది సార్. అంటే ఇప్పుడు ఈ రోజు నుంచి నా సక్సెస్ వచ్చాక చాలా మంది విష్ చేశారు. అందులో కొందరు చెప్పారు ఈ లాంగ్ జర్నీకి ఇదైంది అంటే నా సక్సెస్ నేను మైండ్లో ఫిక్స్ అయిపోయింది, మీకు తెలియడానికి టైం పట్టిందంటే మరోవర్ ఆ టైం పట్టడానికి కూడా కారణం నేను కాదు అన్నట్టు చెప్పారు అనమాట. సో ఆ మైండ్ సెట్ ఉండిందంటే ఈ పర్టికులర్గా స్టేట్ సర్వీసెస్లో క్లియర్ చేయొచ్చు సార్. ఆ మైండ్ సెట్ కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఉండాలి సార్. ఎందుకంటే అప్పుడే క్లియర్ అవుతుంది. ఆ మైండ్ సెట్ లేదంటే మాత్రం కష్టం అవుతుంది. ఆ మైండ్ సెట్ ఇంకల్కేట్ చేసుకోవాలి వాళ్ళు. ఏంటంటే మనకి
మనం కొట్టగలుగుతాం, కానీ మనకు ఆప్షన్స్ తక్కువ వస్తున్నాయి, ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. దాన్ని మనకు వచ్చినప్పుడు యూటిలైజ్ చేసి మనం ప్లే చేస్తాము, అప్పుడు అందరికి తెలుస్తుంది. కానీ ఇన్బిల్ట్ నువ్వు సక్సెస్ అయ్యావని నువ్వు ఫీల్ అవ్వాలి మన ఫస్ట్ లోపల. సక్సెస్ అయ్యాలని ఫీల్ అయితేనే మనకి అవుట్పుట్ వస్తుంది సార్. దాన్ని మైండ్లో ఎప్పుడు లోలో వచ్చినా దాన్ని గుర్తుపెట్టుకోవాలి సార్. ఆ లో టైంలో ఇది గుర్తుపెట్టుకుంటే ఆ లో పీరియడ్ దాటిపోతుంది, ఆబ్వియస్గా హై పీరియడ్ వస్తుంది. అప్పుడు అందరికీ ఎలా తెలుస్తుంది. శివకుమార్, ఇక్కడ నేను రిపీటెడ్ స్టూడెంట్స్ వచ్చినప్పుడు సెల్ఫ్ డౌట్ ఈస్ ద మేజర్ నెగిటివ్ థాట్ ప్రాసెస్ విచ్ ఐ అబ్జర్వ్. జస్ట్ సండే రోజు కూడా ఫ్యామిలీ మెంబర్స్తో ఐ విష్ టు సే, ఒక ఇద్దరు పిల్లలతో పాటు ఒక హౌస్ వైఫ్ వచ్చి నేను ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను, నా ఏజ్ 34, నేను చేయాలనుకుంటున్నాను కానీ ఎక్కడో నాకు డౌట్ కొట్టేస్తుంది సార్. బికాస్ ఆఫ్ ఏజ్ నేను ఆల్మోస్ట్ 17-18లో ఇక్కడికి అశోక్ నగర్కి వచ్చాను. బట్ సమ్ అదర్ రీజన్స్ ఐ కుడ్ నాట్ ఏబుల్ టు కంటిన్యూ మై ప్రిపరేషన్. ఐ వెంట్ బ్యాక్ అండ్ నవ్ ఐ రిటర్న్. మన గ్రూప్ 1 స్కాలర్షిప్ టెస్ట్కి కర్నూలు నుంచి వచ్చారు ఫ్యామిలీ మెంబర్స్. వచ్చి ఎలా వచ్చారంటే, నేను నైట్ వచ్చాను సార్, వచ్చి రాసి ఎగ్జామ్ వచ్చి మిమ్మల్ని కలవడానికి వచ్చామని చూస్తే, బట్ ఆమెతో మాట్లాడిన తర్వాత ఐ ఫెల్ట్ దట్ చేయాలని ఒక ఆశ ఉంది, ఆస్పిరేషన్ ఉంది. బట్ వాళ్ళ వెనకాల అదే ఈక్వల్ హర్డల్స్ ఏంటంటే సెల్ఫ్ డౌట్. మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటాము, సెల్ఫ్ డౌట్ని అధిగమిస్తేనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. అది మెనీ ఆస్పిరెంట్స్ దే ఆర్ ఇన్ దట్ డైలమా. దాన్ని మనం ఎలా వాళ్ళకి పెట్టుకుంటాం కదా సార్ గోల్. ఒకవేళ మనకి గ్రూప్ 2 సర్వీస్ వస్తే ఎలా ఉంటుంది మన లైఫ్ అనే ఆ ఒక థాట్లో వాళ్ళు ఇన్నర్ ఆ సెల్ఫ్ డౌట్ని తగ్గించుకోవాలి సార్. దాంతోపాటు సరైన ఆ ప్రిపరేషన్ ఉన్నప్పుడు డౌట్ ఆటోమేటిక్గా ఓకే మనకు ఈ టెస్ట్ సిరీస్ రాసేటప్పుడు కానీ అట్లా తెలుస్తుంది వాళ్ళకి. ఒక టైం వరకే సార్ సెల్ఫ్ డౌట్ ఉంటుంది, అది ప్రిపరేషన్ ద్వారా ప్లస్ హార్డ్ వర్క్ ప్రాక్టీస్ ద్వారా ఓవర్కమ్ అయిపోవచ్చు సార్. దాని తర్వాత వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది. దాని తర్వాత వెయిట్ చేయాల్సింది ఫర్ ఛాన్స్ అంతే సార్. అది ఎప్పుడు వస్తుంది, ఏ నోట్ అట్లా మీరు డ్రీమ్ చేస్తున్న 1 or 2కి మనము ట్రై చేస్తున్నాము. వచ్చిన తర్వాత మన లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఒకటి మైండ్లో తిరగాలి. ప్రిపరేషన్ అనేది కన్సిస్టెంట్గా ఉంటే ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది సార్. కాన్ఫిడెన్స్ అనేది ప్రిపరేషన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ప్రాక్టికల్ ఆన్సర్. కన్సిస్టెంట్గా ఉంటే కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. అటెన్స్ చెప్పారు కదా సార్, వాళ్ళకి వచ్చి ఈ గ్రూప్ 2లో సక్సెస్ అయిన వాళ్ళు సార్, చిన్న కోర్సు కానీ పెద్ద కోర్సు కానీ వాళ్ళకి చాలా మందికి వాళ్ళు ప్రతి ఒక్కరికి తీసామంటే ఒక్కొక్కరిది ఒక స్టోరీ ఉంటుంది సార్. ఆ స్టోరీస్ చూసినా కూడా వాళ్ళకి మోటివేషన్ వస్తుంది. వాళ్ళు చేసినప్పుడు మనం చేయలేమా అన్న ఒక థాట్ వస్తుంది. ఫస్ట్ అయితే ఖచ్చితంగా వాళ్ళు ఇన్నర్గా వాళ్ళు ఫీల్ అవ్వాలి, మనం సక్సెస్ అవుతాం. ఖచ్చితంగా ఇవి చూసినప్పుడు కొద్దిగా ఎక్స్ట్రా అవుతుంది. నెక్స్ట్ వచ్చి నా స్టోరీని చూసినప్పుడు నా గ్రూప్ 2 2023 నోటిఫికేషన్ వచ్చి నా ఫ్యామిలీ లైఫ్తో పాటు స్టార్ట్ అయింది సార్. యాక్చువల్గా మా వైఫ్ కన్సీవ్ అయింది అదే టైంలో. నోటిఫికేషన్ రావడం, మా వైఫ్ కన్సీవ్ అవడం, సరే మేము మీన్ వైల్ మా పాప పుట్టడం, ఆ తర్వాత ఆ మధ్యలో పాప పుట్టడం అవన్నీ కొద్దిగా టైం వచ్చి లక్కీగా ఎగ్జామ్ పోస్ట్పోన్ 1 monthకి హైదరాబాద్ వచ్చేసారు సార్ ప్రిపరేషన్ కోసం వచ్చాము. సో అక్కడ ఏమైందంటే ఆ పీరియడ్ ఉంటుంది సార్, ఆ పీరియడ్ని చాలా సైకలాజికల్లీ ఎమోషనల్లీ అంటే డిఫరెంట్ స్టోరీస్. ఫ్యామిలీను సపోర్ట్ చేశారు, మనము అంత స్ట్రాంగ్ ఉన్నాం కాబట్టి అక్కడ వరకు రాగలిగాం సార్. అది వచ్చి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది ఖచ్చితంగా. చాలా ఇది చెప్తున్నారు, అది వాళ్ళు వచ్చి సక్సెస్ ఫీల్ అయ్యారంటే మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఈరోజు రిజల్ట్ వచ్చినప్పుడు మనం చేసిన శ్రమ అంతా తలుచుకుంటే ఎక్స్పీరియన్స్ దట్ ఎక్స్పీరియన్స్ యూ విల్ అండర్స్టాండ్ ఇఫ్ యూ పుట్ ఇంటు ది ప్రిపరేషన్. ఎస్ సార్. మీరు షూర్ అయిన ఫ్యామిలీ ఎస్ సార్. అంటే గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎప్పుడూ ఒకటే థాట్ ఉండాలి సార్ మైండ్లో. ఒకవేళ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవ్వడం అలా కాకుండా వాళ్ళకి ఇట్లా మనకి గ్రూప్ 2 సర్వీస్ కావాలని అనుకున్నప్పుడు దే హ్యావ్ టు, ఇప్పుడు ఆ టైం అనేది సార్ నోటిఫికేషన్ వస్తుంది ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి. నోటిఫికేషన్ ముందుకు ఆ కన్సిస్టెన్సీలో ఉండాలి. అలా ఒకటైతే నిజం సార్, ఎవరైతే హార్డ్ వర్క్ చేసి కరెక్ట్ వే కూడా కరెక్ట్గా ఉన్నారు సార్. కొంతమంది హార్డ్ వర్క్ చేసి రిజల్ట్ చూడని వాళ్ళు ఉంటారు సార్. మంచి టెస్ట్ సిరీస్లు తీసుకొని బాగా ప్రాక్టీస్ చేస్తూ ఎవరైతే కన్సిస్టెంట్గా హార్డ్ వర్క్ చేస్తారో డెఫినెట్లీ దే విల్ గెట్ దేర్. సరే, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. ఉన్నతమైన పొజిషన్లో ఉండాలనేసి మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను.